పూర్వం నుంచి చూసుకుంటే కాముట్లు ఎవరైతే ఉన్నారో అందరితోనూ అంటే ఆ ఊర్లో అందరితోనూ కలిసిపోయి బాబాయ్ అనుకుంటూ ఇలాగా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఏదైనా సరుకులు కావాలన్నా కానీ వెళ్ళి వాళ్ళకి కౌంట్లకి చాలా దగ్గరగా ఒక మంచి సంబంధం ఉండేది. ఒకప్పుడు విదేశాల నుంచి బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చి పాలిస్తూ ఉన్నప్పుడు నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొద్దిగా ధనికంగా తక్కువ మంది ఉండి ఎక్కువ ధనం ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా కూడా చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి మిగతా వాళ్ళు మీరందరూ కూడా కూర్చొని దీన్ని షార్ట్ అవుట్ చేయలేకపోయారా? మా పెద్దలు ఎవరు వాళ్ళు కలిపేదని చూడరు. వాళ్ళు 100 కోట్లు కులం పేరు చెప్పుకొని టీజీ వెంకటేష్ కులం పేరు చెప్తాడు, పదవులు తెచ్చుకుంటాడు. కులానికి ఏం చేశాడంటే ఏమీ ఉండదు. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్యవైశ్య ఏదైతే మహాసభ లేకపోతే దీనికి సంబంధించి అన్ని కులాలకు సంబంధించి ఇప్పుడు ఆయన పెద్ద అన్నారు. ఆయన పెద్దగా ఆయనకైనా ప్రకటించుకున్నాడు. అంటే దీనికి సంబంధించి ఏదైనా ఓటింగో లేకపోతే ఏమి కైండ్ ఆఫ్ ఇలా ఉండదు. అసలు కన్స్ట్రక్టివ్ వేలో ఇప్పటి వరకు లేదు ఇక్కడ. నేను దానికోసమే పోరాడుతున్నా. కన్స్ట్రక్టివ్ వే ఊరికి రాదు, రమ్మంటే రాదు. సాక్షాత్తు కొనిజేటి రోసయ్య గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ ఆర్యవైశ్యులు. ఆయన దగ్గర ఆయన ఉన్నప్పుడు కూడా మీరు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదంటే? రోసయ్య గారు ఒకవేళ అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఆ మినహాయింపులు ఇచ్చినప్పటి నుంచి ఏమైనా రాజకీయాలు వచ్చి గోల్మాలు జరిగాయేమో. ఎవరైతే మీ ఆర్యవైశ్యులకి ప్రత్యర్థులుగా ఇక్కడ వచ్చి ఎవరైతే గుజరాతీ మార్వాడీలు తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి ఎక్కువ వ్యాపారాలు చేస్తున్నారు, మేము వాళ్ళ వల్ల వెనకబడిపోయాము అని చెప్పి అనుకుంటున్నారు, వీళ్ళందరూ ముందుకెళ్ళి పైకి రావాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, అసలు మీరేం కావాలని కోరుకుంటున్నారు? సార్ సంస్కరణలు కావాలని కోరుకుంటున్నారు సార్. ఆ సంస్కరణలు ఏంటంటే ఈ పెద్దలతో డిస్కషన్ చేయాల్సింది. ఓకే, ఎన్నికలు జరిగేటప్పుడు డబ్బున్నవాడే ఎన్నికల్లో గెలుస్తున్నాడు అనేది ఉత్తది సార్. అదే విధంగా ఏవైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలి. చివరిగా చెప్పండి, ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్యవైశ్యులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్యాయం జరుగుతున్నా సంఘం పెద్దలందరినీ చెప్తున్నా, నా నిర్ణయాలు ఎక్కడ తప్పు ఉందన్నా ఎవరు చెప్పినా కూడా నేను నా నిర్ణయాలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తాను. కానీ నా నిర్ణయాలు తప్పు అని నేను అనను. నా వద్ద ఆధారాలు ఉన్నాయి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ టీవీ. కొన్ని సంవత్సరాల క్రితం మనకి ఇంట్లోకి ఏదైనా కిరాణా సరుకులు కావాలంటే నాన్నో అమ్మో సందు చివరికి వెళ్ళి ఒక కిరాణా షాప్ ఉంటుంది, ఒక కోమటి దుకాణం ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకొని రారని చెప్తే వాళ్ళు మనం వెళ్ళి ఇది కావాలి అని చెప్తే వాళ్ళు నీట్గా ఇచ్చారు. ఒకేసారి మన దగ్గర డబ్బులు లేకపోయినా కానీ ఓకే మీ నాన్న నాకు తెలుసులే తర్వాత తీసుకుంటాలే అని చెప్పి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ క్రమేపీ ఈ కోమటి కిరాణా దుకాణాలు క్లోజ్ అయ్యి గుజరాతీ మార్వాడీలు వచ్చి ప్రతి సందులోనూ, అంటే ఇక్కడ ఈ కాలనీ ఉందంటే ప్రతి సందులోనూ వీళ్ళందరూ వచ్చేసి అక్కడ కిరాణా షాపులు ఓపెన్ చేశారు. క్రమేపీ కోమటి కిరాణా షాపులన్నీ కనుమరుగైన పరిస్థితి. అదొక్కటే కాదు, దాంతోపాటు నాయి బ్రాహ్మణులు కులవృత్తిగా భావించే హెయిర్ కటింగ్ సెలూన్స్ కూడా వాళ్ళకు కాకుండా ఎక్కడో ఉత్తరాంచల్ నుంచో ఎక్కడి నుంచో ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడ ఇవన్నీ చేస్తున్నారు. ప్రతి దాంట్లో కూడా అక్కడి నుంచి ఉత్తరాది వాళ్ళు వచ్చి ఇక్కడ కుల వృత్తుల మీద ప్రభావం చూపుతుంది. నిజంగా అవన్నీ క్రమేపీ కూడా తగ్గిపోయి నశించే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ఎందుకంటే వైశ్యాస్ కానీ కోమట్లు వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? చాలా రోజుల నుంచి దీనికి సంబంధించి నిరసన వ్యక్తమవుతుంది. ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి తెల్లాకుల మనోహర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తీసుకుందాం. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. సార్ నిజంగా బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే సార్ మనం పూర్వం నుంచి చూసుకుంటే కోమట్లు ఎవరైతే ఉన్నారో అందరితోనూ అంటే ఆ ఊర్లో అందరితోనూ కలిసిపోయి బాబాయ్ అనుకుంటూ ఇలాగా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఏదైనా సరుకులు కావాలన్నా కానీ వెళ్ళి వాళ్ళకి కౌంట్లకి చాలా దగ్గరగా ఒక మంచి సంబంధం ఉండేది. వ్యాపార పరంగా అవ్వచ్చు, లేకపోతే ఒక మాట పరంగా కానీ గుజరాతీ మార్వాడీలు, ఈ గుజరాతీ కిరాణా షాపులు వచ్చిన తర్వాత ఇవన్నీ ఈ యొక్క బంధం ఏది తెగిపోయింది అన్న భావన
ప్రజల్లో ఉంది. ఏం చెప్తారు సార్ మీరు? సార్, ఈ అభిప్రాయం అనేది చాలా వరకు నిజమే. అయితే ఇక్కడ ఈ మార్పులో ఎన్ని రావడానికి గల కారణాలు ఏంటంటే సార్, గత 20 సంవత్సరాల నుంచి ఇతర ఏరియాల నుంచి, ఒకప్పుడు విదేశాల నుంచి బ్రిటిష్ వాడు మన దేశానికి వచ్చి పాలిస్తూ ఉన్నప్పుడు నిరసన వ్యక్తం చేశాం. ఇప్పుడు మన దేశంలో మనం వాణిజ్యాలు చేసుకోవచ్చు అని ఏ విధానాన్ని అయితే తీసుకొచ్చారో, అప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొద్దిగా ధనికంగా తక్కువ మంది ఉండి ఎక్కువ ధనం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వ్యాపారాలలోకి వచ్చి ఈ ఊర్లలోకి వచ్చేసి స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ డైరెక్ట్ గా కొట్టకుండా చిన్న షాపులు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద మాల్స్ తీసుకొని వచ్చి పెడుతున్నారు. తద్వారా వాళ్ళు డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఈ రోజు ఈ కార్పొరేట్ సెక్టార్ అనేది ఏ టైప్ లో తయారైపోయిందంటే, అంతా కార్పొరేట్ కూడా ఆ మాల్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఒక వస్తువు ఒక చోట ఒక రేటు ఉంటే మాల్లో ఒక రేటు ఉంటుంది, డిస్కౌంట్ అనేది ఇచ్చేసి ఆ డిస్కౌంట్ రూపంలో జనాల్ని అట్రాక్ట్ చేయడం వల్ల మా అలాంటి చిన్న చిన్న షాపులకు ఎవరు రావడం మానేశారు. అందరూ కార్పొరేట్కి వెళ్ళిపోతున్నారు. అయితే ఆ కార్పొరేట్ అనేది మా లాంటి షాపులు అనేది ఇప్పటికే 100 ఉన్న షాపులు ఇప్పుడు 40-50కి వచ్చాయి. ఇంకొన్ని రోజులకు 5-10కో వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఈ మాల్స్ అనేది ఏం చేస్తారంటే 10 రూపాయల వస్తువుల్ని 50 రూపాయలు అమ్మడం మొదలు పెడతాయి. రేపు 100 రూపాయలు అమ్మినా కూడా ఖచ్చితంగా కొనాల్సిందే. కారణం ఏంటంటే, ఇక్కడ ఎవరైతే ఈ షాపులు తీసేసిన వీళ్ళందరికీ కూడా ఆర్థిక మూలాలు దెబ్బతినకపోవడం వల్ల ఆ కార్పొరేట్ లోకే వీళ్ళైతే నీతిగా పనిచేస్తారు, వీళ్ళు ఏది తప్పులు చేయరు అని మా కులస్తుల్నే వాళ్ళు గుమాసాలుగా పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటూ అక్కడ వీళ్ళు నీతిగా, మాకు ధైర్యం ఎట్లా ఉండదు, మేము మోసం చేయలేము, ధైర్యం చేయలేము, మేము పైపెచ్చు మేము మంచి చెడు చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని మేనేజర్లుగానో గుమాసాలుగానో సూపర్వైజర్లుగానో పెట్టుకోవడం వల్ల ఇంకొన్ని రోజుల కల్లా మొత్తం అంతా మా కులం అనేది సర్వనాశనం అయిపోతుంది, భూస్థాపితం అయిపోతుంది. దీన్ని మార్చాలి అంటే మాకు ఆర్థిక మూలాలు ఉన్నాయి, కానీ మా ఆర్థిక మూలాల్ని మేము వాడుకోవట్లేదు. వాళ్ళు వాడుకోగలుగుతున్నారు. వీళ్ళకి ఏంటంటే ఈ కమ్యూనిటీ చాలా తక్కువ ఉంటారు. వీళ్ళు ఎవరైతే మనకు 30-40 ఏళ్ల కిందట పిల్లలు లేని వారు, బాగా సంపాదించిన వారందరూ ఒక గుడికనో ఒక సంఘానికనో ఆ డబ్బులు ఇచ్చేస్తారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ డబ్బుల్ని కానీ ఆ భూముల్ని కానీ ఉన్న అసెట్స్ ని వాళ్ళ యొక్క కుల అభివృద్ధి కోసం వాళ్ళు వాడుకునేవారు. ఓకే. సో దట్ వాళ్ళకి ఏంటంటే అది ఇండైరెక్ట్ బ్యాంకింగ్ అనమాట. ఆ కమ్యూనిటీకి ఇప్పుడు జైన్లు కానీ మార్వాడీలకు కానీ వాళ్ళకి ఒక బ్యాంక్ మాదిరి ఒక దేవస్థానమో ఒక సంఘమో ఉంటుంది. దాని నుంచి వీళ్ళకు 10 పైసల వడ్డీకో 5 పైసల వడ్డీకో పావులా వడ్డీకో తక్కువ వడ్డీకి సార్. వాళ్ళు ఎప్పుడు బ్యాంకులకు వెళ్ళరు వాళ్ళు. ఓకే. అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే, సమాజంలో ఎదగటానికి ఏదైతే ఉందో వాళ్ళ కులం వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకునే ఒక వెసులుబాటు అది. అవి మా కులానికి వచ్చేటప్పటికి ఏంటంటే, మేము వాళ్ళకంటే ధనికులం. అవును. కానీ మాలో అనైక్యత, మాకు తెలివితేటలు లేకపోవడం, వాళ్ళకి తెలివితేటలు ఉండడం, మాకు స్వార్థం పెరగడం, మాకు ఎంతసేపు ఉన్న లక్ అనే పదంతోనే మేము జీవిస్తాం. మోసం చేయడం తెలియకపోవడం, లక్ అనే పదంతో, మంచితనంతో. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఎక్కడైనా కష్టం ఉందన్నా వాళ్ళకి డబ్బు ఇస్తారని. డబ్బు ఇవ్వడం కాదు, వాళ్ళు అడక్క ముందే మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. ఎందుకు వెళ్తాము అంటే, అరే వాడు నమ్ముకొని మనం బతుకుతున్నాం, వాడు మనవాడేవాడు. అవును. మేము ఎట్లుంటాము అంటే ప్రతి ఒక్కరితో కలిసిపోతాం. మేము కలుపుకోం అంటే ఏంటంటే, మేము అందరితోనూ కలిసిపోయే ఉంటాము, కానీ మేము కొద్దిగా విడిగానే ఉంటాం. అట్లనే ఎవరితోనూ మేము కొట్లాడం. అంటే ఈ పదం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మేము హిందువులలో నుంచి విభజన కోరుకున్న అంటే హింస అన్న, లేదంటే ఇంకా ఆత్మాభిమానానికి నిదర్శనం ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆర్యవేశ్యులు తప్ప ఎవరు కాదంటారు. ఓకే. అంటే మా యొక్క ఆత్మాభిమానం కోసం మేము చావుకైనా రెడీ. దానికి ఫస్ట్ నిదర్శనం కన్యకా పరమేశ్వరీదేవి. అవును. ఆయమ ఇతర కులస్తుల్ని పెళ్లి చేసుకోవడం, ఇతరులతో యుద్ధం చేయడం, ఇవన్నీ వద్దు, రక్తపాతం మనకొద్దు, ఇది మన నియమావళికి విరుద్ధం అని చెప్పి తనకు తాను ఆత్మాహుతి చేసుకుంది. ఆ తర్వాత ఆయమ యొక్క మార్గానికి 102 మంది కలిసిపోయిపోయారు. వాళ్ళే మేము ఎప్పుడు హింసను కోరుకోము, మేము ఎప్పుడు ఇతరుల చెడు కూడా కోరం. అవును. మేము అందరితో మంచిగా ఉంటాం. నా మంచి అంటే ఏంటంటే ఆర్యవేశుడే తప్ప ఇంకెవడు మంచివాడు కాదు. అంత గౌరవ ప్రతిష్టలు మాకున్నాయి. ఆ గౌరవ ప్రతిష్టలు నేటి సమాజంలో మాకు పూర్తిగా పతనం అయిపోయాయి. ఎందుకు ఆ పతనం అయిపోతున్నాయంటే, మాలో మాకు ఐకమత్యం లేదు, మాకు గురువు లేదు. ఈ జైన్లకని కానీ వీళ్ళకందరికీ కొన్ని గురువులు అనేది ఉంది, వాళ్ళ గురు పరంపర అనేది జరుగుతుంది. ఆ గురు పరంపర వాళ్ళలో ఏదైనా వివాదాలు వచ్చాయంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళరు, వాళ్ళు వాళ్ళ సంఘంలో పెట్టుకొని చర్చించుకొని వాళ్ళు పరిష్కరించుకుంటారు. బట్ ఇక్కడ మా ఆర్యవేశంలో వచ్చేటప్పుడు గురు పరంపర అనే పదం లేదు. ఆ పదం లేకపోవడం వల్ల ఏంటంటే, ఎవడైతే కొద్దో గొప్ప మోసం చేసి బాగా డబ్బు సంపాదించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడే ఇక్కడ గురువు, వాడే పెద్ద. వాడు గురువు అనే పదం వాళ్ళే కానీ పెద్ద. ఆ మోసం అనేది ఏంటి, ఒక కులానికి అధ్యక్షుడిగా ఉంటాడు, ఉన్న అతను ఒక 3 ఏళ్ల పదవి అయిపోయినాక ఇంకొకటికి ఇవ్వాలి. అలా ఇవ్వడు, ఇది నాదే. అతను ఏమి ఇచ్చి ఉన్నాడు ఆ సంఘానికి, కానీ ఆ సంఘాన్ని వాళ్ళు కబ్జా చేశారు. అట్లా గత 15 నుంచి 20 సంవత్సరాల నుంచి ఈ ఆర్యవేశ సంఘాలు, ఆర్యవేశ గుళ్ళు అనేది ఈ ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళ కబ్జాలో ఉండడం వల్ల ఇంకా రోజు రోజుకు మేము దిగజారిపోతున్నాం. వీళ్ళను ఈ గుజరాతీలు వీళ్ళ హోల్లో పెట్టుకున్నారు. ఎవరైతే ఈ గుజరాతీ అంటాం, మార్వాడి, జైన్లు అంటామో,
ఈ కుల పెద్దతో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మా ఊర్లోనే చూసుకుంటే చాలా పెద్ద పెద్ద షాప్స్ వచ్చాయి. అసలు మా ఏరియాలోకి మార్వాడి కానీ జైన్ కానీ రాలేదు, మేము రానివ్వం కూడా. మీరు ఎక్కడండి మీది? కడప జిల్లా పొద్దుటూరు. కడప జిల్లా పొద్దుటూరు. ఓకే. అక్కడికి మేము ఇప్పటివరకు ఎవరిని రానిలేదు. ఇప్పుడు రానిలేదు, ఇప్పుడు వరకు ఉన్నారు, ఇప్పటికీ రానిలేదు. రానిలేకపోవడానికి కారణం ఏంటంటే మాలో ఐకమత్యం ఉండింది, మేము రానియకుండా అడ్డుకోగలిగాం. ఎందుకంటే అతను స్థానికుడు కాదు. మీరు స్థానికుడు కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ మీరు చిన్న చిన్న వ్యాపారం చేసి తర్వాత మీరు మాల్ పెట్టుకోవచ్చు. అట్లా మేము వాళ్ళకు స్థానికంగా అవకాశం రానిలేదు. ఇప్పుడు మీరు వచ్చి ఇల్లు కొనాలనుకుంటున్నారు, కొనాలనుకునే లోపల మాకు తెలిసింది అంటానే మేము స్థలం కొనేస్తాం, అది వాడికి ఇవ్వకుండా. అదేలేండి, అంటే స్థానం అయితే వాడికి ఇచ్చే వాళ్ళకి కాదు మేము. ఓకే. ఇప్పుడు ఏమైపోయిందంటే మాలో మాకు ఐకమత్యం లేనప్పుడు మా కుల పెద్దనే వాడికి అమ్మేస్తారు. ఫస్ట్ డిస్కషన్స్ ఏముంటాయి, ఏమంటే అవును నేను కాకుండా ఇంకోటి అమ్ముతాడే, అదేదో నేనే అమ్మినా అంటాడు. అవును, 10 రూపాయలు ఎక్కువ వస్తాయంటే. ఇప్పుడు మా ఊర్లో వచ్చేటప్పటికి సిఎంఆర్ షాపింగ్ మాల్ అని పెట్టారు. వాళ్ళు ఏ కులమా ఏ మతమా నాకు వద్దు, మేము వైశ్యులం అయినప్పుడు మా కుల వృత్తి వ్యాపారం అయినప్పుడు అతనికి మేము బాడికి ఇవ్వడం ఏంటి? కరెక్టే కదా. ఇప్పుడు కుల పెద్ద అనేవాడు దీనికి జవాబు చెప్పాలి కదా. ఎవడో ఇచ్చినట్టయితే మనం పోయి అడ్డుకోవాలి. అయ్యా మీరు పెద్ద పెద్ద మాల్ పెట్టడం వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటాయి, మీరు వాళ్ళకి ఇవ్వద్దండి, ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఊరి బయట పోయి పెట్టుకోమని చెప్పండి అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి డెవలప్ చేస్తారు. మనుషులు ఉన్న చోట వీడి వ్యాపారం చేయడం గొప్ప ఏముంది? ఇప్పుడు ఈ సిఎంఆర్ డిమార్ట్, ఇప్పుడు డిమార్ట్ కొన్ని విషయాల్లో గ్రేట్ అనుకోవచ్చు. వాళ్ళు ఊర్లో ఎక్కడ పెట్టరు, ఊరి బయట పెడతాడు, తనను అట్రాక్ట్ చేసుకోగలుగుతున్నాడు. కానీ మిగిలిన వ్యాపారాలు కార్పొరేట్ ఏమున్నాయో జనం మధ్యలో పెడుతున్నారు. జనం మధ్యలో వ్యాపారం ఎవడు పెట్టినా జరుగుతుంది. అవును. ఆ జనం మధ్యలోకి వాళ్ళు మమ్మల్ని ఏ విధంగా లోపరుచుకుంటున్నారు అంటే 10,000 సెంటు ఉన్నదాన్ని నేను 20,000 ఇస్తానంటేనే వీడు అమ్మేసుకుంటున్నాడు. అవును, డబ్బు కక్కుర్తి కూడా అమ్మేసుకుంటున్నాడు. అమ్ముకోవడం వల్ల వీడు అమ్ముకొని బాగుపడ్డాడే తప్ప ఆ చుట్టుపక్కల ఉన్న మిగతా సిటీ గారి పరిస్థితి ఏంటి? ఇబ్బందే కదా. అది ఇక్కడ వాళ్ళు ఆలోచించట్లేదు, సంఘం కూడా ఆలోచించట్లేదు. మీరు బాడికి ఇవ్వకూడదు, అమ్మను చేయకూడదు. ఎందుకు అమ్మాలి? అసలు అవసరం ఎందుకు? శెట్టికి డబ్బుతో ఎప్పుడు పని ఉండదు. ఎందుకంటే పుట్టుకతోనే వాడు లక్ష్మీపుత్రుడు. అవును, వాడికి డబ్బే అవసరం రాదు. ఒకవేళ డబ్బు అవసరం వచ్చినా వాడు మిగిలించుకునే ఉంటాడు. ఎవడో వ్యసనాలు ఉండవు, బుద్ధులు బాలేకనో ఒకళ్ళిద్దరు వాళ్ళ అంతే తప్ప మామూలుగా అయితే శెట్టి ఎప్పుడు చెడిపోడు. ఆ చెడిపోయే పరిస్థితి వచ్చినా కూడా సంఘం ఆదుకోవాలి అనేది నా వర్షం. ఎందుకంటే ఏ ఊర్లో సంఘానికి చూసినా 100 కోట్ల ఆస్తులు ఉంటాయి, 100 కోట్లు. ఆ 100 కోట్లు అనేది డబ్బు రూపంలో ఉండకపోవచ్చు, ఆస్తుల రూపంలోనో బిల్డింగ్ల రూపంలోనే ఉంటాయి. వాటిని మనం లోన్ పెట్టుకొని మన యొక్క కుల అభివృద్ధికి వాడుకోవచ్చు, తిరిగి రీపేమెంట్ చేయొచ్చు. ఓకే. నేను ఆ ప్రతిపాదనలు దాదాపు 2010 సంవత్సరంలోనే మా కుల సంఘంలో ప్రతిపాదనలు చేశాను. ఓకే. మనకు ఎండోమెంట్స్ లో ఇన్ని రకాల భూములు ఉన్నాయి, మనకి ఇన్ని కోట్లు అవుతాయి, అవి మనం అడిగితే తిరిగి ఇవ్వాల్సిందే. ఆ రోజు మనం కొట్లాడుకోవడం వల్ల ఎండోమెంట్స్ అనేది తీసుకుంది. ఓకే. ఈ రోజు మనం అడిగితే ఎండోమెంట్స్ ఇవ్వని దానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరు ఓనర్ కాదు, ప్రభుత్వం మధ్యవర్తి మాత్రమే. కాబట్టి మనం తిరిగి అడుగుదాము, మన భూములు మనం మనమే చేసుకుందాం, దానికి ఒక విధి విధానాలు పెట్టుకుందాం అని నేను అడుగుతున్నా. మా కుల సంఘం ఒప్పుకోలేదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ ఉన్న సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవి మావే అని ఇప్పుడున్న కుల సంఘాల అధిపతులు కూర్చోన్నారు. వాళ్ళు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఇవి మా సొంతం, మీరేం పిక్కుంటారో పిక్కపోండి, ఈ ఆస్తులు మాయే, మిమ్మల్ని ఏమని మేము రానియే, మీకు ఎవరికి జవాబు చెప్పాం, మేము మీటింగ్లకు పెట్టాం. ఇప్పుడు మాలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే మాలో మాకు ఐకమత్యం లేక కుల పెద్దలను చెప్పుకోబడుతున్న ఈ గద్దలందరూ కూడా, ఇంక్లూడింగ్ టీజీ వెంకటేష్, ఈ రాజకీయాలన్నీ చేస్తున్నది కూడా టీజీ వెంకటేష్ అనే వ్యక్తి. ఓకే. ఎందుకంటే సార్ నేను అక్కడికే వస్తున్నాను. ఎందుకంటే ఎవరైతే మీ ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా కూడా చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ మీరు ఒక వ్యక్తి లేకపోతే దానికి సంబంధించి మిగతా వాళ్ళు మీరందరూ కూడా కూర్చొని దీన్ని షార్ట్ అవుట్ చేయలేకపోయారా? అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం దీనికి సంబంధించి మనం ఇలా వెళ్దాం అనే ప్రతిపాదనలు ఏం పెట్టలేదా మీరు? సార్ ఇప్పుడు ఈ ప్రతిపాదనలు అనే దాంట్లో ఉన్నది ఏంటంటే సార్, ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ వేలో ఇప్పటి వరకు జరగలేదు. ఆర్యవైశ్య సంఘాలు అనేవి అన్ని పెట్టుకుంటారు ఎవరికి వాడికి. ఇప్పుడు పొద్దుటూరులో ఆర్యవైశ్య సంఘం, కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం, రాయలసీమ ఆర్యవైశ్య సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంఘం, ఇండియా ఆర్యవైశ్య సంఘం, ప్రపంచ ఆర్యవైశ్య సంఘం, ఇట్లా అన్ని పెట్టుకుంటారు. ఇవన్నీ కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. అసలు ఇన్ని సంఘాలు ఎందుకు? ఎక్కడ పోయినా సంఘం అయితే ఒకటే. నేను అదేనండి, ఎందుకంటే మొన్న నేను చూసాం KGF అని ఒకటి ఇక్కడ పెట్టారు, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమ్మ సంఘాలని ఒక గొడుగు కింద తీసుకొచ్చి ఒక కార్యక్రమం పెట్టారు. అలాగే ఎందుకు ఆర్యవైశ్యులు రాలేదు? మీరు అలాంటిగా ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారండి? ఇది వెళ్ళలేకపోవడానికి గల కారణాలు ఏంటంటే సార్, మనీ. ఇప్పుడు ఒక వ్యక్తి ఒకటి చేయాలి అనుకుంటే తన డబ్బులు ముందుకు పెట్టి ఒక పెట్టుబడి మాదిరిగా పెడితే తప్ప ఏది జరగదు. ఇప్పుడు ఏది కూడా ఏంటంటే సార్, సంఘం అనేది ఒక వ్యాపారమే. వాళ్ళు ఆ వ్యాపారంగా దాన్ని బతుకుతున్నారు. నేనే మీకు 1 లక్ష రూపాయలు సంఘానికి ఎక్కడైనా ఒక దేవాలయం కడుతున్నారు అంటే నేను 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తే దాంట్లో 25% ఎవరైతే తెచ్చారో అతనికి ఫ్రీ అంట, అంటే కమిషన్. లాస్ట్కు నాకేమో 1 లక్ష ఇస్తారు, రసీదేమో 1 లక్ష ఇస్తారు, 25% కమిషన్ పోతే 75% మాత్రమే సంఘంలోకి పోతుంది. ఓకే.
శెట్టి గారు అనే ఉత్తములనే మమ్మల్ని మేమే దోచుకునే స్థితికి ఈరోజు వెళ్ళిపోయాం. ఎందుకు వెళ్ళిపోయామంటే అంత దౌర్భాగ్యం. అంటే మాకు ఒక చెప్పే వాళ్ళు లేరు. జైన్లు ఈ విధంగా ఎందుకు చేయడం లేదు, మార్వాడీలు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకంటూ ఒక కుల గురువులు ఉన్నారు. ఆ కుల గురువులు వాళ్ళకి చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా చూసారంటే జైన్లకు దివంగత స్వాములని కొంతమంది వస్తూ ఉంటారు వాళ్ళ ఇళ్లకు. అవును, వాళ్ళు ఎవరిని తగలరు, వాళ్ళు ఎవరితో మీరు జైన్ ఇంటికన్నా ఎప్పుడన్నా వెళ్ళారేమో చూడండి, వాళ్ళు జైన్ ఇంటికి కూడా రాణించుకోరు. ఎవరితో కూడా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఎంత అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు, కానీ వాళ్ళు రిజర్వ్డ్ గా ఉంటారు. వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చేస్తారు. వాళ్ళు తెలివిగా మిమ్మల్ని కొడతారే తప్ప వాళ్ళు ఎప్పుడు రక్తపాతం చేయరు. వాళ్ళు చంపేయడాలు కూడా చేయరు. వాళ్ళు డబ్బుతో ఏదన్నైనా సాధించగలము అని నమ్మిన వాళ్ళే. వాళ్ళు సాధించారు కూడా. వాళ్ళు డబ్బుతో ప్రతిదీ ఎవరినైనా లొంగ తీసుకుంటారు. అది మన బలహీనత. మా వయసులో ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే డబ్బుకు లొంగిపోతున్నారు. అరే ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటున్నారు ఈరోజు. మా అమ్మవారు ఏ ఆత్మాభిమానం కోసం త్యాగం చేశారు, ఆ త్యాగాన్ని ఈ రోజు గుర్తించకుండా ఆయమ సమక్షంలోనే కొట్లాడుకుంటా, ఆయమ సమక్షంలోనే దిగజారిపోయి తిట్టుకుంటూ కొట్టుకుంటూ అంత దిగజారిపోయాం. ఈ రోజు ఆర్యవేశులంతటి దిగజారిన వ్యక్తులు ఈ భూమి మీద ఎవరు ఉండకపోవచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రతి కులవృత్తి ఏదైనా జరిగిందంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. మా కులవృత్తి పోతున్నా కూడా మేము ఎవరు బయటకు వచ్చి మాట్లాడే స్థితిలో లేమేమంటే మా పెద్దలు ఎవరు వాళ్ళు కలిపేదని చూడరు. వాళ్ళు 100 కోట్లు కులం పేరు చెప్పుకొని టీజీ వెంకటేష్ కులం పేరు చెప్తాడు, పదవులు తెచ్చుకుంటాడు. కులానికి ఏం చేశాడు అంటే ఏమీ ఉండదు. ఆర్యవేశ శంకారామం, ఆర్యవేశ గర్జన అని పెడతాడు. పోనీ ఆయన ఏ రోజైనా ఒక కౌన్సిలర్ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఇంకోటి కానీ ఒకటి గెలిపించిన దాఖలాలు లేవు. ఆయన డబ్బు ఖర్చు గెలిపించింది లేదు. ఆయన కొడుకు, రేపొద్దున వాళ్ళ మనవడు, ఇంకొకరు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన వాళ్ళ పరంపర, రోసయ్య ఆయన వాళ్ళ పరంపర. వీళ్ళు ఏ రోజున ఒక కౌన్సిలర్ కానీ ఒక ఎమ్మెల్యేని కానీ ఇద్దరు పలానా టికెట్ ఇప్పించాను, పలానానికి నేనే గెలిపించాను అని ఏమైనా చెప్పగలరా? అవేమీ చేయరు. వాళ్ళ పదవులు ఏదైనా పొరపాటుని ఇప్పించినా వెనక డబ్బులు తీసుకొని ఇప్పిస్తారు. ఆ పాపం నాకెందుకని ఇంకో చోట దాన్ని విరాళంగా పంపిస్తారు. వీళ్ళు మహా తెలివిపరులు సార్. ఈ సంఘం అనేది వీళ్ళ చేతుల్లో నుంచి సామాన్యులమైన మాలాంటి వాళ్ళ చేతులకు వచ్చినప్పుడు మాత్రమే మా సంఘాలు బాగుపడతాయి. ఈ టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళను కనీసం పైన కూడా కూర్చోబెట్టకూడదు. కూర్చోబెట్టడమే పాపం. వాళ్ళను పెద్ద అని అనుకోవడం, వాళ్ళు పెద్ద అని బయటికి రావడమే పాపం. అంటే దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్యవైశ్య ఏదైతే మహాసభ లేకపోతే దీనికి సంబంధించి అన్ని కులాలకు సంబంధించి ఇప్పుడు ఆయనే పెద్ద అన్నారు. దీనికి సంబంధించి పెద్దగా ఆయనకైనా ప్రకటించుకుంటాడు. అంటే దీనికి సంబంధించి ఏదైనా ఓటింగో లేకపోతే ఏమి కైండ్ ఆఫ్ ఇలా ఉండదు. అసలు కన్స్ట్రక్టివ్ వేలో ఇప్పటి వరకు లేదు. నేను దానికోసమే పోరాడుతున్నా. కన్స్ట్రక్టివ్ వే ఊరికి రాదు, రమ్మంటే రాదు. అది దానికి ఎందుకు రాదు అనే దానికి ఏంటంటే కన్స్ట్రక్టివ్ వే జరగాలి అంటే ఒక రీఫార్మ్స్ అనేది జరగాలి. ఆ రీఫార్మ్స్ ద్వారా ఓటింగ్ రావాలి. ఇప్పుడు మేము కోరుకుంటున్నది ఏంటంటే, నేను ప్రస్తుతానికి చెడు చేస్తున్నా. ఎందుకు నేను చెడు చేస్తున్నా అంటే కొన్ని సందర్భాలలో ఐకమత్యం చేయాలి అంటే ఒక రాయి పడాలి. ఒక రాయి వేసినప్పుడు ఐకమత్యం అనేది వస్తుంది. ఇప్పుడు మా కన్యకాపరమేశ్వరి దేవస్థానాలు అన్నింటినీ కూడా నేను ఎండోమెంట్స్ లో కలపాలి అన్నది నా డిమాండ్. ఓకే, ఎందుకు అంటే నా వాయిస్ ఎవరు వినిపించుకోవట్లేదు. నేను ఎంత చేస్తానే నాది న్యాయం. నేను మాట్లాడుతున్నది ప్రతిదీ కరెక్టే అని అందరూ అంటారు. ఇప్పటి వరకు ఎండోమెంట్ కి కన్యకా పరమేశ్వరి దేవి గుడ్లకి సంబంధం లేదు, కలపలేదు ఇప్పుడు దాకా. గతంలో కలిపి ఉన్నారు, తర్వాత ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆ ఎగ్జామ్షన్ ఏంటి అనేది అందరికీ పెద్దగా తెలియదు. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నానంటే మా వాళ్ళకి అదే అదృష్టం కొద్ది డబ్బు సంపాదించారు కానీ తెలివితో డబ్బు సంపాదించిన వాళ్ళు కాదు. ఓకే, దాంట్లో లూప్ పోల్ ఏమిచ్చారంటే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు వీరికి మనం మినహాయింపు ఇస్తున్నాము. అదే సందర్భంలో వీరి మీద ఫిర్యాదులు వచ్చిన ఆ దేవస్థానాల్లో అవకతవకలు జరిగినట్టు ఏదైనా విచారణలో తేలినట్టయితే ఆ మినహాయింపును రద్దు చేయబడును అని రాసి చెప్పారు. నేను దాని కొరకు మా కన్యకాపరమేశ్వరి దేవస్థానానికి ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత బంగారు ఉన్నాయి నేను అడిగితే వాళ్ళు ఎవరికి అకౌంటబిలిటీ చెప్పరా? ఎవరికి చెప్పరు. మేము నీకు చెప్పాము. మీటింగ్ లో అడిగామనుకోండి, మీటింగ్ లో చెప్పరు. మీటింగ్ ఒకవేళ వెళ్ళామంటే మనం మాట్లాడే లోపల కూర్చో అంటారు. అంటే ఒక సిస్టమేటిక్ ఉండదు, ఒక సిస్టమ్ లేదు. ఎవడో వాడు ఆ పైన కూర్చున్నాడు, ఒక 10 మందిని ముఠాను పెట్టుకుంటాడు. ఆ ముఠా వాళ్ళందరూ ఒకటి బియ్యం సప్లై చేసేవాడు ఉంటాడు, ఒకటి పప్పులు సప్లై చేసేవాడు ఉంటాడు. 10 రూపాయలకు దొరికితే వాడు 50 రూపాయలు రాసేసుకొని తోవిలేసుకుంటాడు. దేవుడి పేరుతో దోచుకునే దానికోసం మాత్రమే ఏర్పడబడ్డ సంస్థలు అవన్నీ. ఓకే, ఇప్పుడు ఏవైతే ఆర్యవేశ మహాసభలు ఉంటాయో, కొన్ని చోట్ల అన్నదాన సత్రాలు ఉంటాయి. అవునండి, ఆ అన్నదాన సత్రాల్లో కూడా మోసం, దగ. కారణం ఏంటంటే అది వాళ్ళ వంశపార పరంపర. వాడు బియ్యం తీసుకొచ్చుకుంటే బియ్యం 20 రూపాయలు ఉంటే వాడు 30 రూపాయలు రాసి జోయిలు వేసుకుంటాడు 10 రూపాయలు. ఓకే, పప్పులు, నూనె, అన్ని కరెంటులు. ఇప్పుడు ఏసీ 30 వేలకు దొరికితే వాడు 40 వేలు రాస్తాడు. ఇవుడు వాడిని అడగడు. పోయి అడిగినాను మాట్లాడినే వాళ్ళే, పోయి నువ్వు వచ్చి చేస్తావు రాయడ. ఓకే, ఆ రూపంలో దబాయించేటప్పుడు ఇంకా అది ఎట్లుందంటే విరాళం ఎందుకు ఇవ్వాలి అనే పదానికి వస్తే నేను ఏదో పాపం చేశాను, నేను విరాళం ఇస్తున్నా, నేను ఇవ్వాలా అనే టైప్లో మా వాళ్ళు బలవంతంగా విరాళాలు ఇవ్వడం, కొన్ని చోట్ల భయపడి విరాళాలు ఇవ్వడం జరగడం, అవి ఆ ముఠా తినడం. వీళ్ళు అరే మనం ఇచ్చినప్పుడు జవాబుదారీగా మనం వాళ్ళని ప్రశ్నించాలి కదా అనేది లేదు.
ఎందుకు ఇస్తున్నాం అనేది వీళ్ళకి ఆలోచన కూడా లేదు. ఏదో ఇచ్చేస్తున్నాం అందరితో పాటు మనము. నేను అలా కాదు, నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తాను. ఏం కావాలనుకుంటున్నారు? అంటే ఎలా చేస్తే ఈ స్ట్రీమ్ లైన్ చేయొచ్చు, దీనికి సంబంధించి అందరూ ఒక గుడి కిందకో లేకపోతే కన్స్ట్రక్టివ్ గా మిగతా వాళ్ళలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? మీరు మిగతా వాళ్ళతో మాట్లాడలేదా దీనికి సంబంధించి? నేను చాలా మందితో మాట్లాడాను సార్, ఒకరు కాదు ఇద్దరు కాదు, కనీసం అంటే ఒక 500 మందితో నేను మాట్లాడింటాను. ఈ 500 మందిలో నాతో కనీసం అంటే ఒక 200 మంది 300 మంది ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. నువ్వు చేస్తున్నది చాలా కరెక్ట్, చాలా రైట్ అని. ఇంకొద్ది మంది అంత పెద్దోళ్ళతో పెట్టుకుంటున్నావు, నీ ప్రాణానికి ముప్పు అని. అందుకోసం నేను ఒక చెడు మార్గానైనా అన్వేషించి, ఇప్పుడు చెడు మార్గం అనే పదంలో ఎట్లుంటుందండి సార్, వీరత్వం అని ఒకటి ఉంటాడు. ఇప్పుడు కన్యకా పరమేశ్వరి చెడు మార్గాన్ని తీసుకునిందంటే ఒకటి ఆ మార్గమే అంటాడు. యుద్ధం చేయలేక ఆమె ఆత్మార్పణ చేసుకుందని. ఆమె ఎందుకు ఆత్మార్పణ చేసుకునిందంటే రక్తపాతాన్ని వద్దనుకొని చేసుకుంది. ఇప్పుడు నేను వీళ్ళందరితో కొట్లాడే దాని బదులు నేను కోర్టుకు వెళ్దాం అనుకుంటున్నాను. నేను హైకోర్టులో రిట్ వేసేసానంటే రిట్లో ఏమని అడుగుతుంది, అవునయ్యా ఇతను అభియోగాలు మోపాడు, అభియోగాల మేరకు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవో మీరు చూపండి అని హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది. వాళ్ళ వల్ల చూపడం ఎవడి వల్ల కాదు. ఎందుకు కాదు అంటే, నేను హైకోర్టులో ఏ రోజైతే రిట్ వేసేస్తానో కన్యకా పరమేశ్వరి దేవస్థానాల మీద విచారణ ఎవరు చేయమని అడుగుతుంది? గవర్నమెంట్ ఆఫ్ ఏపీని అడుగుతుంది, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇతను ఏదో ఒక అభియోగం మోపాడు, పలానోళ్ళు అందరూ దొంగలు అంటున్నాడు, అన్యాయం జరిగింది, మోసం జరిగింది అంటున్నాడు, ఇది నిజమా కాదా తెలియజేయండి అంటది. అధికార పార్టీలో మిగతా వాళ్ళు వాళ్ళే ఉంటే ఏం చేసి కరెక్ట్గా వస్తుంది అనుకుంటారు? ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది సార్. సార్ మీరు అందరూ అనుకుంటున్నారు కానీ కోర్టుల్ని బ్లేమ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఓకే, ది హైయెస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఇన్ ద ఇండియా ఇస్ కోర్టు. లేకపోతే అంత ఈజీగా వాళ్ళు ఎవరిని నమ్మరు. ఆ కోర్టుల్లో కూడా రకాలు ఉన్నాయి, చెప్తా చూడండి. దీంట్లో చాలా మంది కూడా తెలియదు. కింది కోర్టులో ఉన్న వాళ్ళ నాలెడ్జ్ అడికడికే ఉంటాయి. జడ్జి అయిన ప్రతి వాడికి హై నాలెడ్జ్ ఉంటుంది అని వాళ్ళ స్థాయి అంతే. డిస్ట్రిక్ట్ కోర్టు స్థాయి అంతే. మీరు హైకోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళని మీరు నమ్మించడం అంత తేలిక కాదు. ఓకే, మీరు సుప్రీంకోర్టుకు పోయినప్పుడు అంత తేలిక కాదు, ఎందుకంటే వీళ్ళకంటే తోపులు అక్కడ. అట్లా ఈ గవర్నమెంట్ అనేది వీళ్ళని నమ్మేది. ఈడ వైసీపీనో టీడీపీనో కాదు, గవర్నమెంట్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ కోర్టుకి. అవును, గవర్నమెంట్ ఆఫీసర్ అనే అతను ఒక సీలు సంతకం వేసి ఇచ్చినప్పుడు పొరపాటు ఏదైనా జరిగిందంటే ది నెక్స్ట్ డే అతను జైలుకి వెళ్ళిపోవాలి. ఓకే, అంత ఈజీగా కోర్టుని వీళ్ళు తప్పుదారి చేయలేరు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ సిస్టంలో సమాచార హక్కు చట్టం అనేది ఒకటి ఉంది. ఆ సమాచార హక్కు చట్టం ద్వారా జరిగిన ప్రతి విషయాన్ని వెంటనే నేను డేటా తెచ్చుకుంటాను. ఓకే, వాళ్ళని ఫ్యాబ్రికేట్ చేయకూడదు. అటువంటిప్పుడు ఏమైపోతుందంటే ఆఫీసర్లు మా కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి వచ్చేటప్పటికి ₹1 డబ్బు లేదు, ₹1 బంగారం లేదు, ఎటువంటి ఆభరణాలు ఎటువంటి ఆస్తులు కానీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి లేవు అని ఇన్ రిటర్న్ గా రాసి ఇచ్చారు ఎండోమెంట్ ఆఫీస్కి. ఓకే, సో దట్ నేను దాన్ని పెట్టేసుకొని ఈ ఎండోమెంట్స్ వాళ్ళు ఒకవేళ చర్య తీసుకోకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే అట్లా రాయించారో దేవస్థానానికి నిధులు లేకుండా ఎట్లా పోతాయి? పొద్దుటూరు అనేది 2వ మైసూరు అంటారు. అంత ఆ స్థాయిలో అక్కడ వేడుకలు జరుగుతాయి. అంత వేడుకలు జరిగే చోట అమ్మవారికి బంగారం ఎందుకు లేదు అంటే దాన్ని ఇంకొక పేరుతో వాళ్ళు బదిలీ చేశారు. ఆ సంఘం పేరుతో పెట్టుకున్నారు. ఆ సంఘం వాళ్ళ సొంతం. ఓకే, ఇప్పుడు మీరే ఒక సంఘం పెట్టుకున్నారు. ఆ సంఘంలో నేను పోయి ప్రశ్నించాను అనుకోండి, వీడి క్రమశిక్షణ జరిగింది అని సభ్యత్వం రద్దు చేసేస్తున్నా. నీకు మాట్లాడడానికి అర్హత లేదు, రద్దు చేసేసారు. మాట్లాడకూడదు. ఇంకా మనం వెళ్ళేదానికి లేదు. ఇంకా అక్కడికి మనం వెళ్ళాము అంటే వాళ్ళు మనల్ని కొట్టారనుకోండి, అప్పుడు క్రిమినల్ కేసు, నువ్వు పోయి కోర్టుకు పో అంటాడు. కోర్టుకు పోయేదానికి ఏ సాక్ష్యాలు ఉండవు, ఏ ఆధారాలు ఉండవు. అవును, అందుకు ఆ వేలో వాళ్ళు రావడం వల్ల దాని మీద కోర్టుకు నియంత్రణ అన్నప్పుడు ఏమైపోతుంది, సమస్యలు అనేవి పరిష్కారం కావట్లేదు. ఇట్లా వివాదాలు చాలా చోట్ల ఉన్నాయి. దీనికి మేమేమంటున్నాం, ఒక కన్స్ట్రక్టివ్ వే రావాలి. దీనికి ఆర్యవేశ కార్పొరేషన్, ఆర్యవేశ బోర్డు అనో ఒకటి ఏదైనా ఒక గవర్నమెంట్ వచ్చినట్టయితే ఆ గవర్నమెంట్ కిందకి గవర్నమెంట్ ఆఫీసర్లు అంతా మా సెట్టి గారే ఉండాలి. వాళ్ళకి నేను ఫిర్యాదు చేసుకుంటా. అవును, అప్పుడు వాళ్ళు దాన్ని పిలిపిస్తారు. దీన్ని ఏమంటారంటే ట్రిబ్యునల్ అంటారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఎట్లయితే అన్నారో ఆర్యవైశ్య ట్రిబ్యునల్ కోర్టు. ఓకే, ఆర్యవైశ్య ట్రిబ్యునల్ కోర్టుకు నేను పోయి చెప్పుకున్నాను అంటే వాళ్ళు అక్కడ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. అవును, అటువంటి ఒక మెకానిజాన్ని నాకు కావాలి. నిజంగా గవర్నమెంట్ పనే అది, సంఘాల పనే అది. మేము అడిగితే గవర్నమెంట్ చేయననే దానికి లేదు, చేయాల్సిందే. మేము అడగట్లేదు, మేము అడగడం లేదు కాబట్టి అది మా లోపం. సార్ ఎందుకంటే నేను ఒకటి అడుగుతున్నాను, ఎందుకంటే రాజకీయం కూడా మీరు చాలా బలంగా ఉన్నారు. ఎందుకంటే టీజీ వెంకటేష్ గారు అవ్వచ్చు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మద్దాలిగిరి, ఇట్లా కొంతమంది ఉన్నా కానీ సాక్షాత్తు కొనిజేటి రోసయ్య గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ ఆర్యవైశ్యులు. ఆయన దగ్గర ఆయన ఉన్నప్పుడు కూడా మీరు ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. అంటే ఎవరి కులవస్తులు ఉన్నప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుంది ఎంతో కొంత అనుకున్నారు. బట్ దీనికి సంబంధించి అప్పుడు కూడా ముందుకెళ్ళి ఏమీ లేదు సార్. ఈ స్థాయిలో కుళ్ళు లేదు సార్. రోసయ్య గారు చనిపోయే వరకు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇంత గోల్మాల్ రాలేదు. ఓకే, పెరిగిపోయింది. అది ఈ మధ్య పెరిగింది. మేబీ రోసయ్య గారు ఒకవేళ అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని మినహాయింపులు ఇచ్చారు ఆయన ఉన్న టైంలో. ఆ మినహాయింపులు వచ్చినప్పటి నుంచి ఏమైనా ఈ రాజకీయాలు వచ్చి గోల్మాలు జరిగాయేమో
ఓకే. అంటే కన్యకా పరమేశ్వరి దేవస్థానాలకు మినహాయింపు ఇచ్చాం ఉమ్. అన్నారు కాబట్టి ఇటువంటి ఘోరాలు ఏమైనా పెరిగాయి. ఓకే, మినహాయింపు ఇచ్చాం కాబట్టి చేయడానికి ఫ్రీ హ్యాండ్ తో వాళ్ళు ఫ్రీ హ్యాండ్స్ చేస్తారు ఇచ్చారు కాబట్టి ఇంకా మమ్మల్ని గవర్నమెంట్ మా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి కాబట్టి మేము ఏమని చేసుకుంటాం. అంటే ఆ రాజకీయ అండదండలు కలిగిన ఆ వ్యక్తులు ఇది మాదే అనుకొని వాళ్ళే ఇంకా స్థానంలో కూర్చొని ఇంక ఇతరులకు అవకాశం ఇవ్వట్లేదు అన్నది నా అభియోగం. ఓకే. ఆ ఏ రోజైతే ఎండోమెంట్స్ నుంచి మినహాయింపు ఇచ్చారో అకౌంటబిలిటీ లేదు. ఇంకా అవును. ఇంకా అడిగేవాడు ఎవడు? నేనే ఉంటా. మా ఊర్లో ఉన్న అధ్యక్షుడు 20 ఏళ్ళ నుంచి అతనే అధ్యక్షుడు. అలా ఎలా ఉంటాడు? ఏ ఇతరులు లేరా? ఆయన ఒక్కడే కన్యకా పరమేశ్వరి వారసుడు, మేము కాదా? అవును. ఒకవేళ మేము ఎవరు ముందుకు రాలేదు అన్నప్పుడు ఆయన నిలబడిన అర్థం ఉంది. మేము పోటీ పడుతున్నాం అనుకోండి, ఆయన నిలబడకూడదు. నేను నిలబడతా, రాను కొట్టుకుందాం చూసుకుందాం అంటే ఏం చేయాలి? ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా కార్పొరేషన్లు ఇస్తుందండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తున్న పరిస్థితి. ఆ కులానికి సంబంధించి ఇన్ని 100 కోట్లు లేకపోతే ఎంతో కొంత డబ్బు ఇస్తున్న పరిస్థితి. వాటి ద్వారా ఏమి మీ ఆర్యవైశ్యులకు మంచి జరగలేదంటారు సార్? కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు మంచి జరగలేదు సార్. ఎవరికి వాళ్ళు బిల్డప్ గా చెప్పుకున్న వాళ్ళే కానీ వాళ్ళు జీతాలు తీసుకొని వాళ్ళు ఏదో బిల్డప్ చెప్పుకున్నారు కానీ జరగలేదు. నేనేమంటున్నా, ఆర్యవైశ్యులు బేసిక్గా బిచ్చగాళ్ళు కాదు, అట్ ది సేమ్ టైం బీదవాళ్ళు కాదు. మాది ధనిక కులం. కాకపోతే కాలక్రమేణ మా ఆస్తులు అమ్ముకొని మా పిల్లలు వేరే సాఫ్ట్వేర్కి వెళ్ళిపోయి వేరే వ్యాపారాల్లో వెళ్ళిపోయి, వ్యాపారాల్లో అనకూడదు పని, జీతగాళ్ళ కిందకి వెళ్ళిపోయారు. కాస్ట్లీ జీతగాళ్ళు అంతే. 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకునే జీతగాళ్ళ కింద వెళ్ళిపోయారు. గతంలో మా పని ఏంటంటే కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని యజమానులుగా జీవించే స్థాయి నుంచి జీతం తీసుకొని సార్ అని జీతం తీసుకునే స్థాయికి మేము దిగజారిపోయాం. పెద్ద గుమాస్తాలం, కాస్ట్లీ గుమాస్తాలుగా మేము ఉన్నాం. ఇది ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని వదిలేసి వాళ్ళు విదేశాలకు పోయారో ఇక్కడ వీళ్ళు అనాథలు అయిపోయారు. ఈ తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రులు అనే వాళ్ళు ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యారు వైశ్యాసులో అంటే, వారసత్వ వ్యాపారాన్ని వాళ్ళకు నేర్పియక, అరే నేను దీంట్లోనే సంపాదించి నేను నిన్ను చదివించా, నువ్వు ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తూ నాకంటే ఇంకా 2 రూపాయలు ఎక్కువ సంపాదించాలా అనే భావన వాళ్ళు నేర్పిలేదు. జైన్లు, మార్వాడీలు వాళ్ళు ఎంత చదువు చదివినా వాళ్ళు ఎక్కడికి ఉద్యోగాలకు, ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా వాళ్ళు అప్లై చేయరు. మాకొద్దు, మేము మా నాన్న ఇచ్చిన వ్యాపారమే చేస్తాము అంటారు. మా కులంలో ఆ విధమైన సిస్టాన్ని పెద్దల నుంచి రావట్లేదు. అది రాకపోవడం వల్ల మనం ఎంత సంపాదించాడు, 20,000 కదా, వాడు 1,00,000 సంపాదిస్తున్నాడు, పోనీలే అని ఇక్కడ ఉన్న ఆస్తుల్ని అమ్ముకో. వాడు ఎవడో ఇప్పుడు వచ్చి మీ ఆస్తి అమ్మేయండి అంటానే, 1,00,000 రూపాయలు ఇచ్చే డాడీ, వాళ్ళు మంచోళ్ళే డాడీ అని వీడు చెప్పడము, వాడు అమ్మేయడము, ఆ తర్వాత డబ్బు తీసుకున్న తర్వాత కొడుకు తండ్రిని వదిలేయడము, అట్లా అనాథలైపోయి వృద్ధాశ్రమాల్లో జీవోత్సవం వల్ల బతుకుతున్నారు. దీనికి అంతటికీ కారణం వీళ్ళే. మనోహర్ గారు, ఎవరైతే మీ ఆర్యవైశ్యులకి ప్రత్యర్థులుగా ఇక్కడ వచ్చి ఎవరైతే గుజరాతీ మార్వాడీలు వాళ్ళు తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి ఎక్కువ వ్యాపారాలు చేస్తున్నారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మీకు కార్పొరేషన్ ఒకటి ఉంది, దానికి సంబంధించి ఎవరైతే మీరు ఇప్పుడు వెనకబడిపోతున్నాం మేము వాళ్ళ వల్ల వెనకబడిపోయాము అని చెప్పి అనుకుంటున్నారో, వీళ్ళందరూ ముందుకెళ్ళి పైకి రావాలంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి, అసలు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? సార్ సంస్కరణలు కావాలని కోరుకుంటున్నాం సార్. ఆ సంస్కరణలు అంటే ఏంటంటే ఈ పెద్దలతో డిస్కషన్ చేయాల్సింది. ఓకే. ఎవరు ఇప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు డబ్బున్నవాడే ఎన్నికల్లో గెలుస్తున్నాడు అనేది ఉత్తది సార్. అదే విధంగా ఈ ఎన్నికలు ఏవైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలి. కులంలో ఉన్న ప్రతి ఒక్కడు 18 సంవత్సరాల వయసు కలిగిన వాడు ప్రతి ఒక్కడు ఎన్నికల్లో ఆ సంఘం తరపున ఎన్నికలు జరుగుతాయో అప్పుడు కన్స్ట్రక్టివ్ వేలో జరుగుతుంది. నేను పోటీ పడాలనుకున్నప్పుడు నేను ఏం చేయగలను నేను చెప్తాను, అతను పోటీ పడేప్పుడు అతను ఏం చేయగలడో చెప్తాడు. ఈ గవర్నమెంట్ లో మనం ఏదైనా పోటీ పడినప్పుడు నేను ఇది ఇస్తానంటారు, ఇవ్వలేకపోతే దాంట్లో పనిష్మెంట్స్ లేవు గవర్నమెంట్ లో. బట్ దీంట్లో పనిష్మెంట్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే సొసైటీస్ అనేది ఓన్ లా తయారు చేసుకునే దానికోసమే పెట్టారు. నేను చెప్పినట్టు చేయలేకపోతే నాకున్న ఆస్తుల్ని 3 ఏళ్ల తర్వాత ఈ సంఘానికి ఇచ్చేస్తా అని నేను ఒక ప్రతిపాదన చేస్తాను. పేపర్లో రాసిస్తాను. జాగ్రత్తగా పనిచేస్తారు. అప్పుడు ఆ జవాబుదారితనం ఇక్కడ లేకపోయినా ఇక్కడ ఉండాలి అనే సొసైటీ అన్నిటికీ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఆ ఎగ్జంప్షన్ ని వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు. పబ్లిక్ అవగాహన లేక దాన్ని క్వశ్చన్ చేయలేకపోతున్నారు. క్వశ్చన్ చేసిన వాడిని క్రమశిక్షణ జరిగిందో వాడిని సభ్యత్వం రద్దు చేస్తున్నామంటున్నారు. నాకు అవగాహన ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నాను. నేను మా ఆర్యవైశ్య సభ అధ్యక్షుని చెప్పాను, అతనికి అతి తక్కువలో తక్కువ ఉన్న 1000 కోట్ల పైన ఆస్తుంటది. నేను పోటీ పడే వ్యక్తికి నాకు ఉంటే మహా 4 కోట్లు 5 కోట్లు ఉంటుంది. నేను అతనికి ఆఫర్ చేస్తున్నా, నేను ఏవి కట్టియగలను నేను రాసిస్తా, నువ్వు ఏం కట్టియగలవో రాసివు, నేను పోటీ పడదాం, జవాబుదారిగా ఉందాం. నేను ఓడిపోయాను వెళ్ళనుకోండి, నువ్వు గెలిచావు కదా నాకు ఆనందమే, నువ్వు చేయాలి ఇవన్నీ. చేయలేకపోతే ఆ సిస్టమ్ ప్రకారంగా నీ ఆస్తులు సంఘానికి రావాలి. ఓకే, ఆ సిస్టమ్ కావాలని. ఆ సిస్టమ్ ఆ వర్గాలన్నింటిలోనూ ఉంది. అయితే ఆ వర్గాలు ఈ పరిస్థితి ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు దీనస్థితిలో ఉండే వాళ్ళు ఉండరు. ఒకవేళ ఎవడైనా దీనస్థితిలో ఉంటే వాళ్ళ అమ్మాయిని డబ్బును వాళ్ళు ఇచ్చేవాడిని పైకి లేపుతారు. వాళ్ళ అమ్మాయిని వాళ్ళు అసలు జైన్లలో కానీ వీళ్ళల్లో కానీ ఇతర కులస్తులు ఇతర మతస్థులు పెళ్లి చేసుకునేవి కూడా జరగవు.
మా కులంలో ఎందుకు జరుగుతుందంటే మా వాళ్ళల్లో అమ్మాయిలు తగ్గిపోవడంతో ఇతర కులాలలో పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు మా యొక్క ఆస్తుల మీద రాబోయే 10-15 ఏళ్లలో మా ఆస్తులన్నీ కూడా ఇతర కులాల మీద పెత్తనం చెలాయించి మాలో మేము కొట్లాడుకొని మా ఆస్తులన్నీ పోగొట్టుకుంటాం. ఇప్పుడే మా వాళ్ళు వారసత్వ వ్యాపారాన్ని వదిలేశారు. మెయిన్ రోడ్లలో ఉండే మా వాల్యూ సైట్స్ అన్ని కూడా ఇతర కులాల వాళ్ళు వచ్చి కూర్చుంటారు. మీ పాపను మేము చేసుకునే మీద మాది ఖాళీ చేయలేకపోతే తంతాం. ఎందుకంటే మా అన్ని ఉమ్మడి ఆస్తులు ఉంటాయి. అన్నదమ్ములు అనేది ఇద్దరు ఉమ్మడి ఆస్తులు, ఉమ్మడి గోడలు ఉంటాయి. ఇట్లాంటి చోట రాబోయే రోజుల్లో మేము ఇబ్బంది పడతాం. వీటిని అన్నింటినీ పరిష్కరించుకునేదానికి సంఘంలో చర్చ జరగాలి అంటున్నాం మేము. ఇటువంటి ఏవి సంఘంలో చర్చ జరగవు. సంఘం ఎంతసేపు రాజకీయంగా మనకేం కావాలి, మాకు ఎమ్మెల్యే పదవి కావాలి, కౌన్సిలర్ ఏమొస్తుంది, ఎమ్మెల్యే అయితే ఏమవుతుంది, కౌన్సిలర్ అయితే ఏమవుతుంది. మన కులంలో జరగాల్సిన చర్చ జరగాలి, అవి చర్చ జరగవు. అటువంటి ఇప్పటి వరకు ఎప్పుడు జరిగిన దాఖలాలు లేవు. ఆ కన్స్ట్రక్టివ్ వే కోసం నేనే ఒక యూట్యూబ్ ఛానల్ మాది కానీ ఒక టీవీ ఛానల్ మాదిగా కానీ పెట్టాలా అని నేను చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. దానికి కావాల్సిన వనరులు కూడా నాకున్నాయి. లేనిదల్లా ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ నాకు కావాలి అని నేను మా కుటుంబ సభ్యులను అడుగుతున్నా. వాళ్ళు నాకు కొద్దిగా సహకరించారు. ఎప్పుడైతే అది నా చేతికి వచ్చేస్తుందో రాష్ట్రంలో ప్రపంచంలో ఉన్న అందరి వయసుల్ని నేను ఏకం చేయగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు మనుషుల్ని ఏకం చేయడం అనుకున్నదంత ఈజీ అయితే కాదు సార్. ఏమున్నా మీడియా ద్వారా మనం అందరినీ గ్యాదర్ చేయగలమే తప్ప రాను మన అందరం 1,00,000 మంది గ్యాదర్ ఏదాము అన్నామంటే నేను ₹1,00,00,000 పెట్టాలి. నాకు ఆ ₹1,00,00,000 నాకు అక్రమ సంపాదన లేదు. నా డబ్బులు నేను ఎందుకు పెట్టాలి ₹1,00,00,000? అది కూడా కరెక్ట్. రాజకీయ నాయకుడు అంటే ఆడ దోచుకుంటాను, ఇక్కడ పెడుతున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలన్నీ చేస్తున్నాయి ఏంటి అంటే మనకు మిగతా సమాజం కూడా పెద్దగా గుర్తుపట్టలేదు ఏంటంటే ఇప్పుడు ఈ అదాని అని కానీ రిలయన్స్ అని కానీ ఇంకోటి అని కానీ వీళ్ళందరూ సహజ వనరులన్నింటినీ కూడా ప్రభుత్వం వాళ్ళకు దారాదత్తం చేస్తుంది. అవును, మనం ఏమనుకుంటున్నాం, సహజ వనరులు మన ఏం కాదులే అనే ఉద్దేశంలో మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో గంగా నదిని అంతా అదానికి ఇవ్వచ్చు, ఇంకో నదిని అంబానీకి ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు రేపు నీళ్ళ పాటలు ఇప్పుడు ₹20 పెట్టి కొనేదాన్ని రేపు ₹100 పెట్టి కొనాలన్నా కొంటాం. మనం ఏమనుకుంటున్నాం, గంగా నది అందరిదే అనుకుంటున్నాం. గవర్నమెంట్ ఏమి ఇచ్చేసింది, దాన్ని క్లీనింగ్ అని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నాం. ఈ డ్యామ్లని మేము ప్రైవేటైజేషన్ చేశాం, ఈ మట్టిని అంతా ప్రైవేటైజేషన్ చేశాం. ఎవరు అనుమతితో చేశారు, ఎట్లా చేశారు అంటే నీకు కావాల్సిన పథకాలు నీకు ఇచ్చాను కదబ్బా, నువ్వు ఎవరు అడగడానికి. అంటే మనకు తెలియకుండానే మనం అన్నింటినీ అమ్మేసుకుంటున్నాం. ఎవరికి అమ్ముకుంటున్నాం అంటే ఆ రోజు బ్రిటిష్ వాడు వచ్చి దోచుకున్నాడని మనం అనుకుంటుంటే వీళ్ళు ఇక్కడ దోచుకునేది ఇక్కడ పెట్టట్లేదు, వీళ్ళన్ని విదేశాలలో పోయి డబ్బులు పెడుతున్నారు. అమెరికాలోను, యూకేలోను, యుఎస్ లోను అక్కడ పోయి పెడుతున్నారు. సో దట్ మనం మేలుకోలేకపోతున్నాం. ఈ మేలుకొలుపు అనేది ఫస్ట్ ఉద్యమం చేయాల్సింది ఎవడు అంటే శెట్టి. ఎందుకంటే శెట్టి అనేవాడు అందరి మేలు కోరేవాడు. అవును, అందరూ మంచి కోరుకునే, అందరి మేలు కోరేవాడు. నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి వాడే. వాడికి సిగ్గు శరం అన్ని ఉండవు, కలిసిపోతాడు. మీరు ఏదైనా ఒక మాట అన్నా కూడా వాడే లే, వాడు వేరే కులమైనా సరే, అవును వాడు ఏదో ఆవేశంలో అన్నాలే, వాడు మనవాడేలే, మన పిల్లోడేలే అని కలిసిపోయే కులం మాది. అవునండి, ఆవేశానికి ఎవడో తిట్టాడని వాడిని సంపుదాంపా నరుకుదాంపా అనే స్వభావం మాకు ఉండదు. అవును, ఎందుకంటే సార్ ఏ ఉద్యమమైనా మూమెంట్ అయినా అంటే యువత చేతుల్లోకి వెళ్ళిందో, యువతని వెళ్తే అక్కడి నుంచి మూవ్మెంట్ బాగుంటది, అందరికి కూడా చేరతాయి. ఆ విధంగా మీరు ఏదైనా ప్రణాళికతో ముందుకు వెళ్ళొచ్చు కదా? ఖచ్చితంగా ప్రణాళిక కోసమనే యూట్యూబ్ ఛానల్ అనేది అనుకున్నాను సార్, అది కాలేదు. ఓకే, అది కాకపోవడం వల్ల ఈ బయటికి వచ్చి మీ వాయిస్ ఒకళ్ళు మీరు ముందు ఒక అడిగేస్తే మిగతా వాళ్ళందరూ వచ్చే అవకాశం. నేను ఇది వేస్తూ ఇంకా జనంలో చైతన్యం తీసుకొచ్చే దానికోసం నేను హైకోర్టులో రిట్ వేస్తున్నాను. ఓకే, ఎప్పుడైతే నేను హైకోర్టులో రిట్ వేసేస్తానో మా ఆస్తులన్నిటికీ జవాబుదారితనంగా ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వాల్సి వస్తుంది. ఆ నివేదికలో అవకతవకలు ఉన్నాయి అనేది మిస్టర్ క్లియర్, అందులో డౌట్. ఒకవేళ ప్రభుత్వం కర్మగాలక అంత నీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంది అని చెప్పింది అనుకోండి, అడిగి అయిపోయా ప్రభుత్వం. నేను ఒప్పుకునే రకం కాదు. నేను అందులో బేసిక్ గా నేను ఎప్పటి మాట విని ఎవరిని కేర్ చేయను. ఎందుకంటే నీతి అంటే నువ్వు నిరూపించుకున్నారంటే చెప్పండి ఎన్ని కేజీలు, అన్ని కేజీలు నేను నీతి నిరూపించుకుంటాను అంట. నన్ను తప్పు చేశాను అని నిరూపించడం బ్రహ్మదేవుడు వల్ల కాదు. ఓకే, నేను అంత కరెక్ట్ ఉంటాం. అవును, నాకు అందుకే చాలా గర్వం. ఎందుకంటే అయ్యా నేను తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు, నేను ఉన్నదంతా నేను హాయిగా ఉన్నా. వాడికి 100 కోట్లు ఉన్నా నేను తిండే తింటున్నాడు, నేను తినేదే పడుకుంటున్నాడు. నేను నా భార్య పిల్లలతో ఆనందంగా ఉన్నా. ఏం ఎక్కువ సంపాదించి ఏం చేయాలా? ఓకే, నాకొద్దు, ఉండేదే చాలు. ఓకే, అన్నీ ఫిక్స్ అయిపోయాను. నేను నా కులానికి, నా సమాజానికి నేను మంచి చేయాలి. నేను నా కులానికి మంచి చేస్తూ నా కులం ద్వారా సమాజానికి. ఇప్పుడు మేము ఆర్యవేశ కార్పొరేషన్ కిందకి ఎందుకు ఈ అన్ని పోవాలి అనుకుంటున్నామంటే మేము ప్రభుత్వం నుంచి అడుక్కోలేము. మా ఆస్తులే ప్రభుత్వంలో 1,00,000 కోట్లు ఉన్నాయి. ఆ 1,00,000 కోట్లని ఈ ఆర్యవేశ కార్పొరేషన్ల కిందకి తెచ్చామంటే ఈ డబ్బుల ద్వారా మేమే మెడికల్ కాలేజ్ కట్టుకుంటాం, మేమే ఇంజనీరింగ్ కాలేజ్ కట్టుకుంటాం, మేమే హాస్పిటల్స్ కట్టుకుంటాం, మేమే ఉద్యోగ అవకాశాలు ఇస్తాం. మాకు డబ్బులు లేవనుకోండి, కార్పొరేషన్కి ఒక వెసులుబాటు ఉంది, తాకట్టు పెట్టచ్చు, అవసరం అనుకుంటే ల్యాండ్ అమ్మచ్చు. ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ కట్టాలంటే 500 కోట్లు కావాలి. అవును, మాకే చాలా చోట్ల భూములు ఉన్నాయి. మాకు ఉపయోగం, ఇప్పుడు మీకు అవసరం ఉంది భూమి, మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఆ భూమి మీకు అమ్మి ఆ డబ్బులతో మేము మెడికల్ కాలేజ్. అవును,
మా కులాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం, మా కులస్తుల్ని మేము డాక్టర్లను చేసుకుంటాం. ఓకే సార్, ప్రభుత్వాల నుంచి ఏ విధంగా సహాయం సహకారాలు మీరు కోరుకుంటున్నారు? ఎందుకంటే ఏదైనా కానీ గవర్నమెంట్ వైపు నుంచి కూడా డెఫినెట్లీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఎటువంటి సపోర్ట్ అంటే అడిగేదే మాకు తెలిస్తే కదా గవర్నమెంట్. మా వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఎవరు ఇయ్యండి అంటున్నారు తప్ప సార్ మాకు ఎందుకంటే సార్ ఆర్యవైశ్యులు ఇప్పుడు దాకా ప్రతి గవర్నమెంట్ కి సంబంధించి కూడా మీరు వెన్నుముక్కగా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీరు ప్రతి చోట కూడా మీరు లేని ఊరు లేదు కదా సార్. అవన్నీ అంటే మేము డబ్బులకు మా వ్యక్తిత్వాన్ని అమ్మేసుకుంటున్నాం సార్. మేము మా కులం బాగుండాలి, మా వాళ్ళు బాగుండాలన్న ఆలోచనలో మేము లేకపోవడం వల్లే మాకు ఈ సమస్య. ఒక్కడు ఎదిగితే అందరూ ఎదిగినట్టు కాదు. ఒకవేళ టీజీ వెంకటేష్ ఎమ్మెల్యే అయితే ఆర్యవైశ్యులు అందరూ ఎమ్మెల్యే అయినట్టు కాదు. ఓకే, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ నిజంగా టీజీ వెంకటేష్ కానీ ఇంకొకరు కానీ వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకున్నట్టయితే ప్రతి ఊర్లో ఒక కౌన్సిలర్ గెలిచేందుకు నా వంతు నేను ఆర్థిక సహాయం చేస్తానని నేను ప్రకటిమనండి. ఆయన ఎందుకు ప్రకటించాడు? ప్రతి ఊర్లో ఒక కౌన్సిలర్ చాలు, నా వంతు నేను ఆర్థిక సహాయం చేస్తా. ఆయన వచ్చి ప్రతి ఒక్కరికి క్యాన్వాస్ చేయలేడు. అవును, కానీ ఆర్థిక సహాయం నేను చేయగలను అని ఏ రోజైనా టీజీ వెంకటేష్ ఏమని చెప్పాడా? పోనీ వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పాడా? ఇంకొక వైశ్యుడు ఎవరైతే ఆర్యవైశ్యుడు అని చెప్పుకుని సెట్టిగా అని చెప్పుకుంటున్నాడో చేశాడా? ఎందుకని ఒక కౌన్సిలర్ కూడా వాళ్ళు ఆర్థిక సహాయం చేయలే? వాళ్ళు ఏమైనా ఒకవేళ 1,00,000 రూపాయలు ఇచ్చారు అనుకోండి, వాళ్ళ ఆస్తి ఏమైనా కరిగిపోతుంది? కులం పేరు చెప్పుకునే కదా వాళ్ళు ఈరోజు ఎదిగింది. ఓకే, నేను ఈరోజు జిఎంఆర్ అనే వాళ్ళు కానీ ఎవరైతే పెద్ద పెద్ద కార్పొరేట్లు అని ఉన్నారో ఇదే పని. ఇప్పుడు రాజా సింగ్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు కూడా ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ అతను ఎవరైనా పోయి అడిగారంటే డబ్బులు ఇస్తారు వాళ్ళు. ఎక్కడైనా కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకున్నారంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. ఒరే నేను వచ్చి నీకు సహాయం చేయకపోయినా ఒక టీం ని పంపించి నీకు నేను చేస్తాము. ఓకే, ఇప్పుడు రాజా సింగ్ అనే వాడు ఉన్న వాళ్ళు అక్కడ ఎందుకు గెలవగలుగుతున్నాడు అంటే ఒక టీం వర్క్ చేస్తుంది. అక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ అక్కడ గెట్ టుగెదర్ అయ్యి వర్క్ చేసి ఆయన గెలిపిస్తున్నారు. అవును, ఆ విధమైన మాకు లేదు, ఐకమత్యం ఉండాలి. ఆ ప్రణాళికను నేను ఇప్పుడు తయారు చేయాలనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఎవరైతే ఈ నీచులు ఉన్నారో అధ్యక్షులుగా చెప్పుకుంటూ చాలా మంది స్వార్థపూరితంగా వాళ్ళు ఎదుగుతూ వాళ్ళు ఇతరులను తొక్కుతున్నారో వీళ్ళందరినీ బయటికి దొబ్బి మంచి మైండ్ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చినట్టయితే రాబోయే ఒక 5-10 ఏళ్లలో మేము రాజకీయంగా కూడా ఖచ్చితంగా మా స్థాయిలో మేము ఉండగలం. అసలు మేము నిలబడతాం అన్నప్పుడు అవతల పోటీ చేసేదాన్ని కూడా ఎవరు రారు. ఎందుకంటే అరే వీళ్ళు మంచి చేస్తారు, వీళ్ళే డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ వీళ్ళు తీసుకునే వాళ్ళు కాదు అన్న పేరు మాకున్నప్పుడు ఆ పేరు ఈ రోజు మాకు ఎందుకు లేదు అంటే ఈ రోజు మాలో మాకు ఐక్యత లేకుండా ఇప్పుడు మీకేమైనా కొట్టారనుకోండి, నా కొడుకు దొంగ నా కొడుకులే కొట్టి. అవును, అంటే మాలో మేమే కొట్టమని ఎంకరేజ్ చేస్తున్నాం. అందువల్ల మేము సమాజంలో బలహీనం అయిపోయాం. ఆ బలహీనతల నుంచి మేము ఐకమత్యం ఎప్పుడు వస్తుందంటే ఈ డబ్బు అనేది మా చేతిలోకి రావాలి. ఎప్పుడైతే మా చేతిలో వనరులు ఉంటాయో 1,00,000 కోట్లు అనేది మా కాడ ఉన్నంత డబ్బు ఇంకా వేరే ఏ మతం కాడ ఏ కులం కాడ ఉండదు. ఎక్సెప్ట్ అది మీరు ముస్లిం క్రిస్టియన్ వదిలేశారనుకోండి, మా కాడ ఉన్నంత అంత డబ్బు ఇంకెవరికాడ లేదు. కులం పరంగా అంత ఎవరికాడ లేదు. మేమేమంటున్నాం, అయ్యా నాది కులం కాదు నాది మతము అనే పాయింట్ నేను చెప్తున్నాను. ఓకే, ఎందుకు చెప్తున్నాము అంటే మేము హిందువులలో నుంచి విభజన కోరుకున్న వ్యక్తులం. మేము ఆనాటి కాలంలో విభజన అంటే ఏంటంటే మా కన్యకా పరమేశ్వరి దేవిని ఇతర కులస్తులు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె ఇష్టపడలేదు, కుల పెద్దలు ఒప్పుకోలేదు. ఆమె ఆత్మాహుతి చేసుకుంది. ఆమెతో పాటు 102 గోత్రం వాళ్ళు చనిపోయారు, ఆత్మాహుతి అయ్యారు. వాళ్ళు ఆర్యవైశ్యులు అంటే తన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుకునే దానికోసం చనిపోవడానికి కూడా సిద్ధపడిన వీరులు అని వీళ్ళని మేము దేవుళ్ళగా వీళ్ళు మా హక్కుదారులుగా మేము వాళ్ళని కొలుస్తున్నాం. ఓకే, సో దట్ మాది మతము, మాది కులం కాదు. మేము మతం చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఇప్పుడు జైన్లు వీళ్ళు ఎందుకు బలంగా ఉన్నారంటే పొరపాటున వాళ్ళ అమ్మాయిని మీరు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళ నుంచి 1 పైసా డబ్బు రాదు, వాళ్ళ ఆస్తులు కూడా మీకు రావు. ఓకే, ఇప్పుడు మా వాళ్ళని చేసుకున్నట్టయితే మా ఆస్తులు పోతాయి వాళ్ళకు, మేము మతంగా ప్రకటించుకుంటే మా ఆస్తులు వాళ్ళకు. సో దట్ అవతల చేసుకోవాలనుకున్నా చేసుకోడు రేపు. వాడు ఈ రోజు చేసుకుంటున్నది మా డబ్బుల్ని చూసే తప్ప ఇంకొకటో కాదు. ఓకే, వీళ్ళకా డబ్బులు ఉన్నాయిరా వీళ్ళని చేసుకున్నామంటే మనకు డబ్బులు వస్తాయి. వీళ్ళు ఎట్టా కొట్లాడలేరు, ఓకే, వీళ్ళకి ఐకమత్యం లేదు, ఆ ఇల్లు మందే అనే ఒక స్వభావంతో వాళ్ళు ఉన్నారు. ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మాకు తక్కువే. మేమేమంటున్నాం, గవర్నమెంట్ ఉద్యోగాలు నథింగ్ మాకొద్దు, మేమే 10 మందికి ఉద్యోగాలు మేము ఇచ్చే వీఆర్ ఎంటర్ప్రీనర్స్. ఈ దేశం పుట్టిందే మా వ్యాపార వర్గం ద్వారా. అవును, అటువంటిది మేము ఎన్నో చేయగలను. నా చేతిలో ఎన్నెన్నో ఆలోచనలు ఉన్నాయి. నాకున్న తెలివితేటలతో నేను సంపాదించింది కాకుండా నేను ఇంకా ఎంతైనా సంపాదించగలను. బట్ నేను ఫిక్స్ అయిపోయాను, ఈ ఉన్న డబ్బు చాలు. ఓకే, నేను సమాజానికి, నా కులానికి సమాజానికి చేయాలి. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు. సమాజ నిర్మాణానికి నా పాత్ర ఏంటి? గాంధీ ఆ స్వాతంత్రం కోసం సమాజ నిర్మాణం చేశాడు. ఆయన మీద రాళ్ళేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన వైశ్యుడు, ఆర్యవైశ్యుడు కాదు, ఆయన వైశ్యుడు. మేము ఏదో ఆ జీన్స్ అంటారు కదా ఎక్కడో మా వాడు అని మేము చెప్పుకుంటూ ఉంటాం అంతే. ఎందుకంటే ఆ బిజినెస్ మైండ్ సెట్ నుంచి వచ్చాడు కాబట్టి. సో దట్ ఆయన కొన్ని సందర్భాలలో మా ఫిలాసఫీ ఆయనకు సెట్ అవ్వచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మేము ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటామంటే ఒకరితో చెడు అని అనిపించుకోవడం అసంభవం. ఓకే, అంత ట్రాన్స్పరెంట్ గా మేము ఉండగలం, మేము చేయగలం. అయితే మాకు అవకాశాలు కావాలని మేము అడగట్లే.
మమ్మల్ని మేము నిరూపించుకొని తీసుకుంటాం. నేను రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నా అంటే ఇంకొకటి ముందుకు వచ్చి నిలబడే స్థాయి ఉండదు. అవును. ఎందుకంటే వాళ్ళంతా నీతివంతులు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. దాని కొరకు మా డబ్బులన్నీ మా కార్పొరేషన్ కానీ బోర్డు అని కానీ ఒక ట్రిబ్యునల్ అనేది కానీ వచ్చిందంటే మేము ఈజీగా సర్వ్ అవుతాం, మేము ఈజీగా చేయగలం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ మంచి కోరుకుంటారు, కానీ మీకు నిందలు కూడా అదే విధంగా ఉన్నాయి. ఎవరైతే ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు కూడా సామాజిక స్మగ్లర్లు అన్నారు ఆర్యవైశ్యుల్ని. అంటే ఆ కామెంట్స్ని ఎలా చూస్తారు? దానికి సంబంధించి అంతకుముందు దీనికి సంబంధించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు అవి సార్ ఆయన అన్నదంటే సార్ ప్రతి వ్యక్తికి అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి సార్. సామాజిక స్మగ్లర్లు అనేది ఎందుకు జరిగింది, ఎందుకు చేశారు అంటే ఆనాటి కాలంలో మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకున్న తర్వాత మీరు టైం టు టైం కట్టలేకపోయారు, దానికి 2-3 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తారు. ఆ తర్వాత ఇవ్వలేనప్పుడు అప్పుడున్న పద్ధతి ప్రకారంగా ఆ ల్యాండ్ ని లేదా వాళ్ళ తీసుకునేవాళ్ళు. తద్వారా ఆ సామాజిక వర్గ అంటే వీళ్ళు సామాజిక స్మగ్లర్లు అంటే ఏంటంటే ఆ యొక్క వాళ్ళను ఆర్థికంగా వాళ్ళు దిగజార్చారు, వీళ్ళు వద్దన్నా వాళ్ళకి ఇచ్చారు. ఎవరు బలవంతంగా ఇవ్వరండి. ఇప్పుడు డబ్బులు మీరు వచ్చి మా కిరాణా షాప్కి వచ్చారు లేదా మా షాపులకు వచ్చి బట్టలంగలకు వచ్చారు, డబ్బులు తీసుకెళ్లారు, టయానికి కట్టలేకపోయారు, దానికి 3 years 4 years గమ్మని ఉంటారు. ఆ తర్వాత కూడా ఇవ్వకుంటే ఎట్లా? మీరు చెప్పి మనల్ని కన్విన్స్ చేసుకోవాలి. చెప్పలేనప్పుడు మేము తీసుకుంటాం. తద్వారా వీళ్ళు ఆర్థికంగా మన ఇతరుల సంపదని వీళ్ళు దోచుకున్నారు కాబట్టి వీళ్ళు సామాజిక స్మగ్లర్లు అంటారు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది, అంతే తప్ప అది కాకుండా మేము సౌమ్యవాదులం కాబట్టి కంచా ఐలయ్య గారు అని ఉండొచ్చు. అదే కంచా ఐలయ్య గారు వీళ్ళని ఎవరిని అనలేదు. ఇప్పుడు మాకంటే ఎక్కువ చేస్తుండేది వాళ్ళే. ఇప్పుడు మా వ్యాపారాల కంటే అత్యధికంగా ఇప్పుడు రిలయన్స్ అంబానీ గారు చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు చాలా మంది చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని అనలేదే. కమ్మ కాపు రెడ్లు వాళ్ళంటే వాళ్ళు ఎదురు తిరుగుతారనే మేము ఏది అనం కాబట్టే మేము ఏ రోజు హింసను కోరుకోము, ఏ రోజు ఘర్షణ కోరుకోము. ఓకే. కాబట్టి వారు మా మీద ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వారు అన్న దాంట్లో వారి పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైట్ కావచ్చు. ఓకే. అయితే ఆ డెఫినేషన్ ఇతరులు ఇచ్చుకోలేకపోవడం వల్ల ఆ నింద ఉంది అంతే. నాలాంటి వచ్చి కూర్చున్నాడు అంటే నాతో ఎవరైనా అంటాను, నా కులం పరంగా లేదా హిందుత్వం పరంగా ఎవరైనా నాతో డిబేట్ రండి, నాతో గెలవండి అంటే ఏంటి? నా అభిప్రాయాన్ని తప్పని నిరూపించండి. ఓకే. మీరు నిరూపించగలిగితే నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను, దానికి నేను ఒక సైనికుడిగా ఉండి వెనక తిరుగుతాను అంటాను. నేను హిందుత్వ విషయంలో కూడా నేను చాలా మార్పులు కోరుకుంటున్నాను. ఏవైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలలో ఉన్న సంపద అంతా హిందువులకు ఉపయోగంలోకి తేవాలి. ఓకే. లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎంత అంటే మన అవసరానికి మించినంత డబ్బు ఉంది, మన అవసరం కూడా లేదంత డబ్బు. ఇప్పుడు దేవాలయాల్లో ఉన్న డబ్బుల్లో మనకు 50% ఇచ్చేస్తే మనం అమెరికాని తనదనొచ్చు. ఓకే. ఎందుకు మనం అమెరికాని తనదనట్లేదంటే ఆ డబ్బులంతా దేవుడు ఏమైనా తీసుకున్నాడో, దేవుడు ఏమైనా అడిగాడు. ఈ రోజు నేనే దేవాలయానికి వెళ్తున్నాను, వెళ్ళిన తర్వాత నా మంచి జరిగింది అని చెప్పి నేను ఎంతో కొంత డబ్బు ఇస్తున్నా. ఆ డబ్బు నేను ఎందుకు ఇస్తున్నా? దేవుడికి. లేనివానికి దాని వినియోగంలోకి ఇంచు స్వామి, నాకు నేను అనుకున్న కోరిక జరిగింది, దీన్ని మీరు అవసరం ఉన్న వారికి అందజేయండి అని. మళ్ళీ దేవుడు ఏ రూపంలో చేస్తాడు? దేవుడు డైరెక్ట్గా చేయడు. దేవుడు మాటన మనిషి ఉంటాడు, ఆ మనిషి ఆ అవసరాన్ని తీర్చచ్చు కదా. ఓకే. అవసరాన్ని మనిషి ఎందుకు తీర్చట్లేదు? దానికోసమే కదా మీరు ఎన్నికలు జరుపుతున్నది. అక్కడ ఒక మనిషిని పెట్టుకుంటున్నారు దేవస్థానం ట్రస్టీగా. నేను ఈ ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతుల్ని నేను ఒప్పుకోను. ఎన్నిక జరపండి, ప్రతి దానికి ఎన్నికే. మీరు ఏ విధంగా అయితే ఆ డబ్బు మీద మీరు సంపదకి ఎన్నిక జరుపుతున్నారో ఈ దేవస్థాన సంపద మీద కూడా ఎన్నిక జరుపుతాం. ఆ ఎన్నిక జరిగేదానికి ముందు క్రైటీరియా తీసుకుందాం. ఒక మసీదుకు చర్చికు వెళ్ళారనుకోండి, వాడు సభ్యత్వం తీసుకుంటాడు ఆ మసీదులో. ఆ మసీదు ప్రకారంగా వాడు ఎన్నిక జరుపుతాడు, చర్చిలో ఎన్నిక జరుపుతాడు, దేవాలయాన్ని కూడా సభ్యత్వం తీసుకోండి ముందు మీరు. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ఒకటి ఆర్యవైశ్యుల్లో ఐక్యత లేదంటున్నారు. దాంతోపాటు ఎవరైతే గుజరాతీ మార్వాడీలు ఎవరైతే ఉన్నారో, నిజంగా ఆర్యవైశ్యులుగా ఎవరైతే చిన్న షాపులు పెట్టుకున్నారు, వాళ్ళ వల్ల ఈ మొత్తం కూడా పోతున్నాయి అని చెప్తున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? యువతతో కలిసి ఏ విధంగా ముందుకెళ్తారు? ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు చివరిగా మీరు? సార్ ఇక్కడ నుంచి అయితే మాత్రం నేను చాలా మందితో డిస్కస్ చేసిన తర్వాత నాకు మనసులో ఒక ఒపీనియన్ ఇచ్చింది సార్. నాకు ఈ మధ్యకాలంలో చాలా ఈ యూట్యూబ్స్ అనేది లేదంటే ఈ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులు వచ్చిన తర్వాత నాకు కూడా కొద్ది మంది సపోర్టివ్గా మాట్లాడడం, లేదు ఈయన మాట్లాడుతున్న కరెక్ట్ అని. వాట్సాప్ లో నాకు చాలా మంది ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందండి, నీకు చాలా సపోర్ట్ ఉంది, నువ్వు ఇంకా ఉద్యమం ముందుకెళ్ళు అంటున్నారు. ఇక్కడ ఉద్యమం అంటే నేను నీతి నిజాయితీగా ఉండగలను, నేను కొంత ఎఫర్ట్ చేయగలను, కానీ ఒక టీమ్ ని బిల్డ్ చేయాలి అంటే మనీ కావాలి సార్. ఆ స్థాయిలో మనీని నేను అక్రమంగా సంపాదలేదు కాబట్టి నేను అంత స్పెండ్ చేయను. నేను సంపాదించేటప్పుడు నా భార్య పిల్లలకు ఎటువంటి లోటు లేకుండా చేశాను. సమాజం కోసం చేయాలన్నప్పుడు ఏంటంటే ఏదైతే సంఘం కోసం అనే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్లో ఇప్పుడు వీళ్ళందరూ ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు. సో దట్ వీళ్ళ జోబిలో నుంచి ₹1 తీయడం లేదు, ఆ సంఘం డబ్బులనే వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. అట్లా ఎక్కడో ఒక చోట సంఘం డబ్బులు నాకు దొరికినప్పుడు, ఇప్పుడు యువజన సంఘం అని కొన్ని ఉంటాయి, ఆ యువజన సంఘం బాధ్యత ఇటువంటివి తీసుకోవాలి. నేను దీనికోసం నాలాగా మైండ్ ఉన్న వాళ్ళు ఒక 10 మంది కలిసినప్పుడు నేను ఎక్కడన్నా చెప్తూ ఉంటాను, బాబు ఛార్జీలు పెట్టుకొని మీరు రండి, మనం హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఆ హైదరాబాద్ లో అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను,
మీ ఛార్జీలు మీ రూములు నేను ఇవ్వలేను, కానీ రూమ్ కావాలన్నా కూడా నేను మాట్లాడతాను. మనందరం ఒక చోట కూర్చొని మాట్లాడుకొని మీ చేతనైనంత వరకు ఇదో నేను ఒక 1000 రూపాయలు ఇచ్చాను, నేను ఒక 50,000 ఇచ్చాను, నేను 20,000 ఇచ్చాను, మీరు ఇవ్వండి. ఈ డబ్బులతో మనం ఉద్యమాన్ని ఒక ప్రణాళిక రూపంలో స్టార్ట్ చేయడం మొదలు పెడతాము అంటే ఓకే ఇక్కడే మాకు భేదాభిప్రాయాలు. ఈయన ఎందుకు ఉండాలా, నేను ఎందుకు ఉండకూడదు, ఆడెందుకు ఉండకూడదు, ఈడెందుకు ఉండకూడదు. ఓకే దాంతో వీళ్ళల్లో స్వార్థ బుద్ధి ఉంది. వీళ్ళందరూ కూడా ఆ రాజకీయ నాయకులు ఎవరైతే కుల సంఘాలు ఉంటారో వాళ్ళ సుపుత్రులే. ఎందుకంటే ఇంకొకటి ఎదగనీకూడదు. ఎక్కడైతే బి టీం అనేది వీళ్ళే తయారు చేసుకుంటారు. యువజన సంఘం ఎవడు అంటే ఆడు మహాసభ అధ్యక్షుడు అయితే వాడి కొడుకు యువజన సంఘం. ఆడ ఏం పీకినాడో ఈడేం పీకుతాడో తెలియదు. ఆడ ఏమీ పీకింది లేదు, ఈడ ఏం పీకింది లేదు. ఇంకొకటి రాకూడదు, ఇంకొకటి ఎదగకూడదు. ఏం టీజీ వెంకటేష్ కొడుకే ఎమ్మెల్యే కావాలన్నా, ఇంకొకటి ఎవరు కాకూడదా? ఎందుకు కాకూడదు? ఇప్పుడు అందుకే మేము రాజకీయ నాయకులను అందరినీ అడగాలనుకుంటున్నది ఏంటంటే, నువ్వు నిజంగా కుల సంఘం అధ్యక్షుడివి లేదా నువ్వు కుల సంఘం హెడ్ అనుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గానికి కొంత డబ్బులు నువ్వు కేటాయించు. కౌన్సిలర్ గా ఎవరు నిలబడినా నా వంతు నేను ఇంత డబ్బు ఇస్తాను అని నువ్వు ఎంత ప్రకటిస్తావో చెప్పు, నా స్థాయిలో నేను ప్రకటిస్తాను. ఎవరు ముందుకు వస్తారో వాళ్ళకి పెడతాం. దానికి కూడా ఎన్నికలు పెట్టుకుందాం. ఎవడోడో డకోటా వాడు వస్తాడు, ఆ డకోటా వాడు వచ్చి నేను నిలబడతాను అంటారు రేపు మా సిటీ గారిలో, వాడికి అర్హత లే. ఆ స్థానికంగా ఉన్న ప్రజలు వాడిని ఒప్పుకున్నప్పుడైతే అప్పుడు వాడిని నిలబడి మనందరం ఐకమత్యంతో గెలిపించుకుందాం. మనలో మనం పోటీ పడకూడదు, మనం ఇతరులతో పోటీ పడదాం. లేదా మనలో మనం పోటీ పడినప్పుడు సంఘం సైలెంట్ అయిపోవాలి. సైలెంట్ అయిపోయి ఎవడి శక్తి ఏందో వాడు పోరాడి వాళ్ళు ఇతరులైనప్పుడు మనం మన వాడిని సపోర్ట్ చేసుకుందాం. మన వాడికి టికెట్ ఇచ్చే క్రమంలో ఏకగ్రీవంగా ఇప్పించుకుందాం. అంతే. మన నిర్ణయం కావాలి కానీ వాడిపోయి వాడు తెచ్చుకోకూడదు. వాడిపోయి వాడు తెచ్చుకున్నప్పుడు కులానికి సంబంధం లేదు అనే టైప్లో ఒక సిస్టమేటిక్ నిర్మాణాత్మకంగా జరగాలి. ఈ నిర్మాణాత్మకం అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఖచ్చితంగా నేను హైకోర్టులో వేసినప్పుడు పెద్దలందరూ ఇప్పుడు ఎవరైతే పెద్దలని చెప్పుకుంటున్నారో లేదా ఎవరెవరైతే బతుకుతున్నారో వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బపడతాయి. ఎందుకంటే పొరపాటు జరిగిందంటే జైలుకి వెళ్తారు. ఎవడు జైలుకి వెళ్ళేదానికి ఇష్టపడదు. నేను జైలుకు పంపించే వరకు నేను ఇష్టపడను. కారణం ఏంటంటే నన్ను ఎదుర్కోలేక, నాకు జవాబులు చెప్పలేక నన్ను జైలుకు పంపించారు తప్పుడు కేసుల్లో. సో దట్ నేను కూడా కసిగా ఉన్నాను. అవతల వాళ్ళని కూడా ఏ పరిస్థితుల్లో వదలకూడదు. వాళ్ళు నన్నన్న తప్పుడు కేసుల్లో పెట్టారు, నేను పక్కడబందీ కేసుల్లో నేను గల్లా గీసాను అంటే వాళ్ళకి తట్టుకోలేదు. ఖచ్చితంగా నాకు దొరకాల్సిందే. ఎందుకంటే మీరు తప్పు చేయలేదు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి డెఫినెట్లీ శిక్ష అనుభవిస్తారు. శిక్ష అనిపించే వరకు నేను వదలను. ఓకే. సో దట్ నేను ప్రతి సంఘం, నేను సంఘానికి అధ్యక్షులని చెప్పుకునే వాళ్ళందరినీ నేను క్వశ్చన్ చేస్తూ ఉంటాను. మీరు సంఘం అధ్యక్షుడు ఏ విధంగా ఎన్నిక జరిగారు, ఏ విధంగా ఎన్నిక ఉంది, మీ ట్రాన్స్పరెన్సీ ఏంటి, మీ మీటింగ్లు ఏంటివి, ఇవన్నీ పెట్టండి. లేదా మనం నిర్మాణాత్మకంగా కూర్చొని జరుపుకుందాం. ఈ నుంచి ఒకడు ప్రతి ఒక్కరికి జవాబు ఎవరు చెప్పరు. పొద్దుటూరు నుంచి ఒక 2 ప్రతినిధులు ఆరవేశ మహాసభలో ఉండాలి. కడప జిల్లాలో 2 ఉండాలి. వీడు అక్కడ ఉండకూడదు, అక్కడ ఉన్నాడు, అక్కడ ఉండకూడదు. ఒక నిర్మాణాత్మకమైన ఒక పార్లమెంట్ స్ట్రక్చర్. ఇప్పుడు మనకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కింది స్థాయిలో ఏ విధంగా ఉండి మళ్ళీ కౌన్సిలర్లను మళ్ళీ అని రకరకాల నిర్మాణాత్మకం ఉందో, ఈ సంఘాలు కూడా ఆ విధమైన నిర్మాణాత్మకంగా వచ్చినప్పుడే ఆ నిర్మాణం అనేది మేమే రోల్ మోడల్ ఈ ప్రపంచానికి. అంత నిర్మాణాత్మకంగా ఉండే మేము ఈరోజు లేము. దాన్ని ఇప్పుడు నిర్మించుకుందామంటున్నాం. ఓకే. ఆ నిర్మాణం ఎప్పుడైతే జరుగుతుందో మమ్మల్ని చూసి ఇంకందరూ మొదలు పెడతారు, అరే వాళ్ళంత కరెక్ట్గా ఉన్నారు, మనం అదే మాదిరిగా ఫామ్ చేద్దాం కదా అని. అందుకు నేను పోరాడుతున్నా. నేను నా కులంతో పాటు సమాజ నిర్మాణానికి కూడా పూనుకుంటున్నా. ఎందుకంటే నా నిర్మాణాన్ని సమాజం కాపీ కొడుతుంది. అవును. మనోహర్ గారు, అంటే ఏదైతే ప్రజెంట్ ఉన్న ఆర్యవైశ్య సంఘాలు ఏదైతే ఉన్నాయో సరిగ్గా పనిచేయట్లేదు, వాటి వల్ల నిజమైన ఆర్యవైశ్యులకి మంచి జరగట్లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు. దీనికి ప్యారలల్ గా ఇతర సంఘాన్ని ఏదన్నా ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? అంటే నిజంగా ఏదైతే ఆర్యవైశ్యులకి అన్యాయం జరుగుతుందో దాన్ని పోరాటం చేయడానికి ఏదైనా సంఘాన్ని ఏర్పాటు చేయాలంటే ఏం చెప్తారు? సార్, సంఘాన్ని అయితే ఏర్పాటు చేయాలా అనేది మనసులో ఉంది, కానీ దానికి నాకు ఎంతవరకు శక్తి వనరులు ఉంటాయి అనేది ఆలోచన చేసుకుంటూనే ఒక గెలుపు ద్వారా మాత్రమే నాకు అన్ని సాధ్యమవుతాయి. నేను హైకోర్టులో రిట్ వేయాలనుకున్నప్పుడు ఒకటిగా వేస్తే రిట్ తీసుకోదు. దానికి ఎవిడెన్సెస్ గా 2-3 సపోర్టివ్ గా సంతకాలు పెట్టాలి. దానికి ఒక 5-6 మంది నాకు సంతకాలు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వాళ్ళ ద్వారా నేను వేసినప్పుడు గెలుపు అనేది నాకు డిసైడెడ్. ఎందుకంటే అక్రమాలు జరిగాయి అనేది పేపర్లలోనూ టీవీలలోనూ అన్నింటిలో వచ్చాయి కాబట్టి గవర్నమెంట్ కి రిపోర్ట్ అడుగుతుంది. గవర్నమెంట్ రిపోర్ట్ పాజిటివ్ గా ఇవ్వాల్సింది. ఎందుకంటే నాకు ఆర్టీఐలో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు నా గెలుపు అనేది డిసైడెడ్, అందులో డౌట్ లేదు. నా గెలుపు వచ్చినప్పుడు వీళ్ళందరూ నా పక్కన వచ్చి నిలబడతారు. ఓకే, తప్పకుండా. అంతకంటే వేరే మార్గం అంటే నాకు గెలుపు వచ్చే వరకు మా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వీడు బలవంతుడా కాదా అనేది ఎప్పుడు డిసైడ్ చేసుకుంటారంటే, నాకు గెలుపు వచ్చిందంటే నా ఎంబడి చేస్తారు, మనోహర్ మావాడే అని. బట్ నేను వీళ్ళ దగ్గర రాణించుకోను. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని నేను ఏ ఒక్క సిస్టమ్ కోసం నేను పాటుపడుతున్నాను, ఆ సిస్టమ్కి ఒక టీంని తీసుకొని ఆ టీం ద్వారా నిర్మాణం చేస్తాను. నిర్మాణం మాత్రం ఖచ్చితంగా నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. నేనున్నంత వరకు తప్పు జరగని కూడా జరగని. ఓకే,
చివరిగా చెప్పండి, ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్యవైశ్యులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్యాయం జరుగుతున్న ఆర్యవైశ్యులు అవ్వచ్చు, మిగతా వాళ్ళు కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు? సంఘాల పేరు చెప్పి చాలా మంది కూడా మోసాలు చేస్తున్నారు సంఘం పెద్దలు. వీళ్ళందరూ కూడా ఆ సంఘంని ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎన్నిక జరపాలి. ఒక సపరేట్గా ఒక బాడీ ద్వారా, ఒక గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్స్ అధికారుల ద్వారా ఎన్నికలు జరిపినప్పుడు సిస్టంలో వస్తుంది. ఆ సిస్టంగా ఇప్పుడు జరగనప్పుడు అన్యాయాలే జరుగుతున్నాయి. వీటిని మార్చేదానికోసం వీళ్ళు ముందుకు వచ్చినట్టయితే నేను కోర్టుకు పోను. వీళ్ళు ముందుకు రాలేదు అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాను. మొత్తం అన్ని ఆస్తులు ఒకటి కాదు, కన్యకాపరమేశ్వరి దేవస్థానాలు, ఈ సొసైటీలు, ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ అనమాట. దాని నుంచి ఈ డబ్బు ఎక్కడికి బదిలీ అయింది అంటే ఈ సంఘంలోకి బదిలీ అయింది. అప్పుడు ఆ సంఘం కూడా కోర్టులోకి వచ్చేస్తుంది. ఆటోమేటిక్ ఈ సంఘాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. అవన్నీ జరగకూడదు అనుకుంటే చర్చ జరుగుదాం. నేను కోర్టుకు వెళ్ళాను అంటే ప్రభుత్వానికి అవకాశం దొరికినట్టే. తినాలనుకున్న వాళ్ళు తినేదానికి స్కోప్ కూడా ఉంటుంది. అది వద్దు, మన సొమ్ము ఇతరులు ఎవరైనా తినాలి, ఎందుకు తినాలి అనుకున్నట్టయితే చర్చించుకుందాం రండి. నాకు కోర్టుకు వెళ్ళే ఉద్దేశం లేదు. ముందుకు రాని పక్షాన నాకు చివరి హస్తం కోర్టు, అంతే. కాబట్టి సంఘం పెద్దలందరినీ చెప్తున్నా, నా నిర్ణయాలు ఎక్కడ తప్పు ఉందన్నా ఎవరు చెప్పినా కూడా నేను నా నిర్ణయాలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తాను. కానీ నా నిర్ణయాలు తప్పు అని నేను అనను. నా వద్ద ఆధారాలు ఉన్నాయి. సో దట్ పెద్దలు ఎవరైతే పెద్దలుగా చెప్పుకుంటున్నారో వాళ్ళు నాతో చర్చకు రండి. ఆ చర్చల్లో నేను నిరూపిస్తాను. అదే సందర్భంలో వీళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయి కొత్త వ్యక్తులకు అవకాశాలు ఇవ్వాలి. వీళ్ళు చేయడంలో వైఫల్యం అయ్యారు కాబట్టి మాకు అవకాశాలు ఇస్తే ఇప్పుడున్న యువత బాధ్యతలు తీసుకొని ఎవరైతే ఇతర మార్గాల ద్వారా ఈ కామర్స్ అనో, ధనియాలనో, జైన్లనో వీళ్ళందరూ మన వృత్తుల్ని తీసుకున్నారో మాకిస్తే మేము 3 ఏళ్లలో పోగొట్టుకున్నదాన్ని మేము నిలబెట్టగలము అని నేను హామీ ఇవ్వగలను. ఓకే, ఖచ్చితంగా మా స్థానాన్ని వాళ్ళు ఎన్ని ఏళ్ళు పట్టిందో మమ్మల్ని తీసుకునే దానికి వాళ్ళకి కనీసం 20 ఏళ్ళు పట్టింది. మేము 3 ఏళ్లలో మా కులాన్ని మేము నిలబెట్టుకోగలం. మా స్థానాన్ని మేము మళ్ళీ తిరిగి పొందుతాం. ఏంటంటే మాకు ఆ శక్తి, ఆ ధైర్యం అన్నీ ఉన్నాయి. లేనిది వనరులు. ఆ వనరులు మా చేతికి ఎప్పుడైతే సంఘాలన్నీ మా పరిధిలోకి వచ్చేస్తాయో వనరులు మాకు కావాల్సినవి ఉన్నాయి కాబట్టి మేము ఇంకా బలపడతాం. ఓకేనండి, తప్పకుండా మనోహర్ గారు. ఎందుకంటే నిజంగా ఆర్యవైశ్యుల్లో ఐక్యత రావాలని ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఈ ఏదైతే గుజరాతీ మార్వాడీలకి వ్యతిరేకంగా ఏదైతే మీరు మాట్లాడుతున్నారో ఇవన్నీ మంచి జరగాలని, దాంతోపాటు ఆర్యవైశ్యులకి పూర్వవైభవం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్. థ్యాంక్ యూ సార్.